ఇంతసేపు మనము మహాభారతంలో పాండవుల కథ ఎంత తంక వచ్చాయని తెలుసుకుంటామే. దీనికి అడ్జసెంట్ గా భాగవతంలో కృష్ణుని కథ తెలుసుకోవాల మనము అంటే ఎలాంటే రెండు బై స్టాండ్ గా వస్తా ఉంటుంది కథ. ఇప్పుడు అది ఇది మిక్స్ చేయాల అని ఉండేదాన్ని. ఇంకా యదువంశము అని ఒకటి ఉంటుంది. దానికి మూల మనిషి ఎవరు ఉంటే నహుష చక్రవర్తి, వాణి కొడుకు యయాతి. వీడొచ్చి రాక్షసుల గురువు ఉంటాడు కదా శుక్రాచార్యులు, వాళ్ళకి అల్లడైతాడు. ఇట్లే వాళ్ళ కొడుకు అని వచ్చే లైన్ లోగా రాక్షసుల గురు శుక్రాచార్యులు. ఓకేనా? ఇట్లే లైన్ లో రాజుల కొడుకులుగా వచ్చేటప్పుడు ఉగ్రసేన అని ఒకడు వస్తాడు. మథురా నగరానికి రాజు. వానికి పెండ్లయింటుంది. వాడి పెండ్లాము పవన రేఖ అనేసి. ఇద్దరికిను హంటింగ్ పిచ్చి. సో పెండ్లైన కొన్ని దినాలకి హంటింగ్ కి పోతారు. ఒక 2-3 days కనే ఉగ్రసేనకి ఒళ్ళ బాగుండలే, హిల్ కమ్ బ్యాక్. వాడు వాపస్ వచ్చేస్తేను పెండ్లాం ఏం చెప్తుంది, ఐ విల్ కంటిన్యూ అండ్ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్పి ఇంకొక వారం అక్కడ ఉండాలా అని ప్లాన్ చేస్తుంది. ఇట్లుండేటప్పుడు పవన రేఖ ఒకనాడు ఒక జింకెన్ ఫాలో అయితా పోతుంది దాని సొంపల్లాని. ఆపోజిట్ సైడ్ ఇంకా ద్రుమిళ్ళ అనే ఒక రాక్షస రాజు ఉంటాడు అక్కడ. వాడు దానికోసమే వస్తాడు. వాడు దాన్ని చూసి ఇద్దరు ఒకే టైంకి బాణం వేస్తారు. చచ్చిపోతుంది జింకే. అది నాది, ఇది నీది అనే ఒక జగ్లం చేసేటప్పుడు ద్రుమిళ్ళకి దాన్ని చూసి సానా ఇష్టమైతుంది. రేప్ చేసి ఇడ్చేసి వెళ్ళిపోతాడు వాడు. సరే అక్కడి ఇంకా క్యాంప్ ఎత్తేసి వాపస్ వచ్చేస్తుంది మథురా నగరానికి. వచ్చినాక ప్రెగ్నెంట్ అవుతుంది అది. కొన్నాళ్ళకి ఉగ్రరథునికి వైఫ్ పైన డౌట్ వస్తుంది. చాలా క్లోజెస్ట్ ఒక సఖి ఉంటుంది మహారాణికి, చిత్రే అనేసి. దాన్ని పోయి విచారిస్తాడు. అది చిత్ర చెప్తుంది, నాకేమీ గుర్తులేదు, మేము వచ్చేస్తాం వాపస్ అంతే అనేసి చెప్తుంది. దానికి టార్చర్ పెట్టి అడిగినప్పుడు ఇట్లాయా, వాడు ద్రుమిళ అనే రాక్షసుడు దీనికి ఇట్లా చేసేసి వెళ్ళిపోయా, మేము వాపస్ వచ్చేస్తామే అని చెప్తుంది. ఇది తెలుసుకున్న వాడికి చాలా బేజారైతుంది. పెండ్లామని వాడు చాలా ఇష్టపడతా ఉంటాడు. దాన్ని ఇడ్చేట్లేదు, దాన్ని కట్టుకొని ఊరికేనే ఉండే కైలే. ఇట్లే ఉండేటప్పుడు ఫస్ట్ కొడుకు పుడతాడు. వానికి కంస అని పేరు పెడతారు. అది అయినాక ఉగ్రసేనకి పవన రేఖకి బిడ్డలు పుడతారు. 5 జనాలు ఆడబిడ్డలు, 8 జనాలు మగబిడ్డలు అవుతారు. ఓకేనా? వీళ్ళగా ఉగ్రసేన మహారాజుకి కంసుని చూస్తే అయితా ఉండలే, వాడిని ఇష్టపడలే, వాడి దగ్గర మాట్లాడలే, చాలా నెగ్లెక్ట్ చేసేది అంత చేస్తా ఉంటాడు. కంసునికి ఒకతర బ్యాడ్ ఫీలింగ్, మా అయ్యాళ్ళు నన్ను చూస్తే ఇట్లా చేస్తాడో, నాకిన్నా ఎంత చిన్న చిన్న బిడ్డలు కదా వీళ్ళంతా, వీళ్ళని చూస్తే ఇష్టము, నన్ను చూస్తే వాళ్ళు ఇష్టం లేదు మా అయ్యకి అని లోపలే ఉంటుంది వానికి. కంసునికి ఏం చేస్తాడు వాళ్ళ అయ్య ఉగ్రసేనుడు వాడేం చేస్తాడు అంటే వానికి గురుకులానికి పంపించలే, ఒక స్టడీస్ చేయించలే, ఒక ఏమి ఫైటింగ్ శస్త్రాభ్యాసం ఏమీ చేయించలే. వాడిని ఇడిచిడిస్తాడు. మిగతా బిడ్డలకి అందరికీ అవుతుంది. అంతగా వీడు సానానే పెద్దోడవుతాడు. వాడు హీ విల్ స్టార్ట్ హేటింగ్ హిస్ డాడ్, ఉగ్రసేన మహారాజుని. అట్లుండేటప్పుడు ఫస్ట్ కొడుకు ఏమవుతాడు, వాని పేరు నిగ్రోధ అనేసి. ఉగ్రసేన ఫస్ట్ కొడుకు, అర్థమైనా? వానికి 18 years అవుతుంది. వానికి పట్టం కట్టాలా అనేసి యోచన చేస్తాడు. మహారాణి చెప్తుంది, ఫస్ట్ కొడుకు కంసుడు ఉండేటప్పుడు రెండో కొడుకుకి అలా నువ్వు పట్టం కట్టాలా అని ఉండావు అనేసి. అది వాడు ఏమీ చెప్పలేదు, నాకు ఇష్టం లేదు అనే చెప్తాడు. అది గలాటా చేసింది. ఇది కంసుడు ఇనేస్తాడు. వాళ్ళ అమ్మ వాళ్ళయ్య గలాటా చేసుకునేది. వాళ్ళయ్య వెళ్ళిపోయినాక వాడు వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతాడు, యాలా నన్ను చూస్తే ఇష్టమయ్యలేదు, నీకు గుర్తుండి నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అనేసి. అప్పుడు అది విధి లేకుండా వాళ్ళయ్య ఇట్లా రాక్షసుడు ద్రుమిళ అనేసి వాడిని ఇంకా పుట్టిండేది. మీ అయ్యి గొత్తు ఉగ్రసేనకి, చిత్రేని ఇంకా తెలుసుకొని ఉండాడు. సో దట్ ఈస్ ద రీజన్ హీస్
హేటింగ్ యూ అని చెప్తుంది. వాడికి కోపం వచ్చేస్తుంది. అవతలికి వచ్చేంతలో ఉగ్రసేన మహారాజు ఆ, ఏమి సింహాసనం పైన కూర్చొని మీటింగ్ నడిపిస్తా ఉంటాడు. సభే నార్మల్ సభేలా పోయి వాడు అడుగుతాడు క్వశ్చన్, నువ్వు చేసింది నిజమా, నీకు అట్లా ఇష్టం లేకపోతే నన్ను చంపేయాల్సి ఉంటారు పుట్టిన తక్షణము, నన్ను పెరిగే క్యాలిటీ స్త్రీ, నాది తప్పు కాదు, మా అమ్మది తప్పు కాదు, నాకు పట్టం కట్టనే కట్టల్లా బెదిరిస్తాడు. విధి లేకుండా ఉగ్రసేన మహారాజే కంసునికి యువరాజ పట్టాభిషేకం చేస్తాడు. చేస్తే వీడేం చేస్తాడు, నిగ్రోధ వాడిని ఇద్దరు ముగ్గురు తమ్మండ్లంతా హంటింగ్ పోతే వాపస్ అకౌండెట్లు చేసేస్తాడు కంసుడు. పట్టం కట్టిండారు కదా తిరిగి. నెక్స్ట్ వాళ్ళు బిడ్లే అంతా ఒట్టయి వీనికి ఎగనెస్ట్ అయితే ముందరెట్లో ఎవరికి గొత్తు. సో 3-4 జనాలు చచ్చిపోతారు. ఇంకొక కొడుకు, 2-3 ఆడబిడ్డలు అంతా వెనక ఆడేటప్పుడు అట్లే మాయమైపోతారు. ఊరంతా భయం షురు అయిపోతుంది. ఏమో దయ్యాలు కాటము, ఇట్లా అయిపోతా ఉంది అని. వాడు క్వశ్చన్ చేశాడు ఉగ్రసేన, నాకు నీ పైనే డౌట్ ఉంది, నువ్వే ఏమో చేసిండావు అంటే, వాడికి పిచ్చి పట్టింది అని అందరి ముందరే వాడిని పిలిచి పంపై జైల్లో ఎడ్డిచేస్తాడు. ఇదంతా చూసి వాళ్ళమ్మకి అయ్యో నేను తప్పు చేస్తే అని కొరిగి వాళ్ళమ్మ చచ్చిపోతుంది. వీడు పట్టానికి వచ్చినాక పాత మంత్రుల్ని వాడి మాట వెనుక ఉండే వాళ్ళని అందరినీ తీసేసి వానికి ఎవరెవరు కావాలని అందరినీ వేసుకొని రాజ్యంలో ఉండే జనాల పైన దబ్బాళికే, ఏం చెప్తారో దానికి ఇంగ్లీష్ లో ఐ డోంట్ నో, ఫోర్స్ఫుల్ గా వాళ్ళ పైన బెదిరికలు వేసి దుడ్డు పీక్కొనేది అన్ని చేస్తుంటారు. వాడికి భయపడి జనాలు జోరుగా మాట్లాడేదే మర్చిపోతారు. అంత భయం అయిపోతుంది వాళ్ళకి. ఆ జనాల్లో ఎవరు స్పై, ఎవరు కాదు, ఎవరు నా ఫ్రెండ్స్ అని కూడా మర్చిపోయే స్టేజ్కి వచ్చేస్తారు జనాలు. ఎలాంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటేనో మహారాజు తంకా వెళ్ళిపోతా ఉంటుంది నిన్ను. సో శిక్ష అవుతా ఉంటుంది వీళ్ళకి. చెడి ఎట్లు కొట్టేదంట, కాలిరు కొట్టేది, చెయ్యిరు కొట్టేది, వాళ్ళ ఇంట్లో ఉండే సొమ్ము సొత్తు దుడ్డు అన్ని ఎత్తుకొంపేసేది అన్ని చేస్తా ఉంటారు. సో రాజ్యంలో ఎవరు వానికి ఎగనెస్ట్ మాట్లాడే వాళ్ళే ఉండలేదు. బెదిరి సస్తా ఉంటారు. ఇట్లుండేటప్పుడు కంసునికి పిన్నం కూతురు వస్తుంటుంది దేవకి అనేసి. దాన్ని చూస్తే మనకు చాలా ఇష్టం. దేవకి కూడా వాళ్ళన్న చూసి చాలా ఇష్టపడి ఉంటుంది. దాని కథ గుర్తుంటుంది, ఇట్లేమో హెచ్చు తక్కువ అయింది అనేసి. అందుకోసం వాడు ఏమీ చేయకుండానే ఇంత నెగ్లిజెన్స్ చిక్కిందనకనే వాడు ఇట్లా రెబెల్లాయా అనేసి దానికి వాడిని చూస్తే చాలా ఇష్టం ఉంటుంది. తనకి పెండ్లికి సెటిల్ అవుతుంది. వసుదేవ అనేసి వాడి పేరు. వసుదేవ జొత్ల దేవకి పెండ్లైతుంది. రిసెప్షన్ టైంలో ఫుల్ ఊరు చారియట్లా కూర్చోపెట్టుకుని వాళ్ళిద్దరిని ప్రదక్షిణ వస్తా ఉంటాడు. అప్పుడు అశరీరవాణి అవుతుంది, కంస నీ చెల్లెలు మీ బావకు పుట్టే 8వ బిడ్డని ఇంకా నీకి సావు అనేసి. వాడు భయం అయిపోతుంది, వాడికి ఏం చేయాలనుకోతే అప్పుడే నేను చంపేసాక రెడీ అవుతాడు. అప్పుడు వసుదేవ ఏం చెప్తాడు, ప్లీజ్ కంస ఇప్పుడుదానే పెండ్లి చేసుకున్నాము, మాకు పుట్టే బిడ్డలంతాను నీకే ఇస్తాము, నువ్వే చంపేయి, బట్ మా ఇద్దరిని చంపొద్దు అని అడుక్కుంటాడు. సరే వాళ్ళిద్దరిని ఎత్తుకొని వచ్చి జైల్లో వేస్తాడు. ఫస్ట్ బిడ్డ అవుతుంది, సెకండ్ బిడ్డ అవుతుంది, థర్డ్ ఇట్లా 6 బేబీస్ నేను చంపేస్తాడు. 7th బేబీకి ప్రెగ్నెంట్ అయినప్పుడు పరమాత్ముడు మహావిష్ణు ఏం చేస్తాడు అంటే, ఆదిశేష అంటే ఎవరు గుర్తు కదా, శేషనాగ మహావిష్ణు ఫోటోల్లోగా అంత మహావిష్ణు ఒక పెద్ద సర్పం పైన పనుకుంటాడు, 7 హెడెడ్ స్నేక్. దాని అంశంతో దేవకి ప్రెగ్నెంట్ అయ్యేట్లు చేసి 3-4 months అప్పుడు ఆ ప్రెగ్నెంట్ దీన్ని ఎత్తుకొని పోయి వసుదేవకి ఇంకొక పెండ్లాం ఉంటుంది రేవతి అనేసి.
అర్థమైనా? రోహిణి అనేసి వసుదేవకి రోహిణి అనే ఇంకొక పెండ్లాము ఉంటుంది. అది నందగోపుని ఇంట్లో. నందగోప వచ్చి వసుదేవ వాళ్ళ అయ్యకి రెండో పెండ్లాం కొడుకు. వసుదేవ వాళ్ళ అయ్యకి రెండో పెండ్లాం కొడుకు వచ్చి నందగోప బ్రదర్. అర్థమైనా? వాళ్ళకి కజిన్ ఏమో ఉంటుంది, అది రోహిణి. దాని గర్భానికి చేంజ్ చేసేస్తాడు. వీడు అనుకుంటాడు కంసుడు ఏమది అబార్షన్ అయిపోయా అనేసి దేవకికి. అప్పుడే అదన్నీ ఉండే. టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఎట్లున్నో అట్లే ఇది ఉండే. దానికి ఇంకేమో వర్డ్ ఉంది సంజు, జ్ఞాపకం చేసుకొని చెప్తాను. ఫీటస్ నే ఎక్స్టెండ్ చేసేసింది కదా. ఇది అబార్షన్ అయిపోయా అనుకుని ఊరికి అయిపోతారు. 8th టైం ప్రెగ్నెన్సీ అవుతుంది దేవకి. మన కంసన్ దగ్గర ఒక బ్యాచ్ ఉంటుంది సైనికులది. చాలా స్ట్రాంగ్, చాలా నమ్మికస్తులు కంసునికి. వాడు చెప్తాడు ఆ గ్యాంగ్ ని పిలుచుకొని వచ్చి కరెక్ట్ కావాలా కాచలా, బిడ్డ పుట్టిన తక్షణం నాకు గొత్తు కావాలా. సరే ఓకే, ఇట్లే ఉండేది. అప్పుడు శ్రావణ మాసంలో అష్టమి దినము దానికి పెయిన్స్ షురు అవుతుంది. అర్థమైనా? దేవకికి పరమాత్ముడు ఏం చేస్తాడు, దేవుడు మహావిష్ణు మాయతో అంతా సైనికులు అక్కడుండే జైల్లో ఉండే వాళ్ళందరూ నిద్రపోయేట్లా చేసేస్తాడు. అప్పుడు విష్ణు వచ్చి చెప్తాడు వసుదేవునికి, చూడపా నేను నీ కొడుకుగా పుడతాను, అయితే నేను ఇక్కడ ఉంటే నన్ను చంపుతాడు కంసుడు. నువ్వు నన్ను ఎత్తుకొని పోయి నందగోపుని పెండ్లాము యశోదాదేవి, అది ప్రెగ్నెంట్ అయింది. నా చెల్లెలు ఆదిశక్తి ఒక అంశము దాని కడుపులో ఉంది, యశోదాదేవి కడుపులో. అది ఇంకేం కంటుంది. సో నేను పుట్టిన తక్షణం నన్ను ఎత్తుకొని పోయి నందగోపని ఇంట్లో పండేసి బృందావన్లాగా అక్కడుండే ఆడబిడ్ని నువ్వు తెచ్చుకున్నాయి వాపసు. ఓకే అంటాడు. బిడ్డ పుడుతుంది. ఎవరికి ఏమి గొత్తాయలే. బిడ్ని క్లీన్ గా వ్రాప్ చేసుకుని అక్కడ ఒక బుట్టి ఉంటుంది, బుట్టిలా పెట్టుకుని అవతలకు వస్తాడు. యమునా నది జోరుగా పారుతా ఉంది. తక్షణం వాన, గుడుగు, సిడ్లు అన్ని షురువైపోతుంది. బిడ్ని ఎట్లు పెట్టుకునేది, దానికి కవరింగ్ ఏమి అని యోచన చేస్తా ఉంటే వెనుకతోటి ఇంకా 7 హెడే సర్ప కృష్ణ పుట్టిండే బిడ్డికి వసుదేవునికి వాన పడతా ఉండేట్లా పైన ఇంకా షెల్టర్ ఇస్తుంది. యమునాని ఎట్లా దాటేది, మధ్యరాత్రి ఎట్లా ఎవరు పిలుచుకొని పోతారు అనుకునేంతలాగా యమునాదేవి పరమాత్మని చూసి నేను దావిడిస్తానప్పా నీకే అని 2 భాగాలు అయిపోయి మధ్యలో వసుదేవుడు నడుచుకొని పోయేదానికి జాగా ఇస్తుంది. దాంట్లో నడుచుకొని పోతాడు వసుదేవుడు. పోయి బృందావనం చేరుకుంటాడు. అక్కడ రోహిణి కాచుకో ఉంటుంది వాని కోసం. రోహిణికి గుర్తుంటుంది. అది అంతలోగా యశోదాకి ఆడబిడ్డ పుడుతుంది. వాళ్ళ అమ్మకి హెచ్చరిక ఉండలేదు. అర్థమైనా? రోహిణి ఏం చేస్తుంది, మగబిడ్ని వసుదేవుడు తెచ్చిన మగబిడ్ని ఎత్తుకొని యశోదాదేవి పట్ల పండేసి యశోదాదేవి దగ్గరుండే ఆడబిడ్ని వసుదేవునికి ఇస్తుంది. వసుదేవ విల్ కమ్ బ్యాక్ అగైన్. జైలు లోపల వచ్చి పెండ్లాం పక్కలు పెడతాడు బిడ్ని. అన్ని లాక్స్ చక్ 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 అని క్లోజ్ అయిపోతుంది. సైనికులకి హెచ్చరిక అవుతుంది. బిడ్డ ఏడుస్తుంది. తక్షణం పారిపోయి కంసుని పిలుచుకొని వస్తారు. కంసునికి ఆశ్చర్యం. 8వ వాడు మగబిడ్డ అని చెప్పిండే ఆ శరీరవాణి. ఆడబిడ్డ పుట్టింది. ఎట్లా ఏమైనా కానీ 8వ బిడ్డ నేనే సరిగా ఇనబడుచుకుంటున్నా లేదు అనేసి బిడ్డ 2 కాళ్ళు పెట్టుకొని పైనకేస్తాడు. పైనకేసినప్పుడు అది ఆదిశక్తి అయిపోతుంది బిడ్డ. ఆదిశక్తి అంశం తానే. అప్పుడు చెప్తుంది, కంస నీ సొంపే 8వ బిడ్డ ఎక్కడో పెరుగుతా ఉండాడు, సో నీ సంహారం అయ్యే అవుతుంది అని చెప్పి మాయమైపోతుంది. కంసనికి కోపం వచ్చేసింది. హీ కెనాట్ డూ ఎనీథింగ్ కదా. వీళ్ళిద్దరిని జైల్లోనే ఉండమనేసి చెప్పి వాడిది గ్యాంగ్ ఉండే కదా నమ్మికస్తులు, దానికి హెడ్ వచ్చి పూతని. షీఈ్ అ లేడీ. పూతని వచ్చి హెడ్ ఆఫ్ ద గ్యాంగ్.
వాళ్ళకి చెప్తాడు, ఈ బద్దు లేదు ఈ నెలలోగా పుట్టిండే బిడ్లు మన రాజ్యంలోగా చుట్టుముట్లు అంతా పుడకండా ఎవరికి ఇంకా అంటే మీరు ఒక ఊరు అప్పుడంతా నడుచుకొని పైతానే చూస్తా ఉండ్రి, ప్రతి ఒక్క ఇల్లు చూడాల కదా వాళ్ళకి టైం పడుతుంది కదా, ఒక 5 నెలల టైం. అప్పుడు యావ బిడ్డకి పొల్లు వచ్చిండాలి, ఈ పుట్టిండే బిడ్డలు 5 months దాకా పొల్లు వచ్చిండాలి కదా, పొల్లు రాక ఉండే ప్రతి ఒక్క బిడ్ని సొంపేయండి అని చెప్తారు, ఆర్డర్ చేస్తారు. అర్థమైనా? ఇట్లా వాళ్ళ గ్యాంగ్ లోగా ప్రతి ఒగురును పుడికే షురు చేస్తారు. ఇక్కడ ఈ పక్క బృందావనంలా నందగోపునికి ఏమి ఖుషి అంటే మొగ్గుబిడ్డ పుట్టేసిండాడు, ఫస్ట్ కొడుకు. ఏమి వాడిని పట్టేవాళ్ళు లేదు. ఆ బిడ్డ ఫుల్ తెల్లగా లేదు సంజు, కొంచెం నలుపు. ఎంత ముద్దుగుండాడు, ఆ కండ్లు పిలి కండ్లు, రెడ్ లిప్స్, రోజీ చీక్స్. ఆ నలుపులోనూ రోజీ చీక్స్ కనబడితే ఎంత బాగుంటాడు బిడ్డ. గుంగురు ఇంటిలో నీల మేఘ శ్యామ అంటే బ్లూయిష్ కాదు కృష్ణుడు. కృష్ణ అంటే నలుపే. ఇంకా మనకి పేరు పెట్టిండ్లే వీళ్ళు, ముద్దుగా ఏం నోటుకొస్తే అదన్నీ పిలుచుకొని పెద్ద చేస్తా ఉండారు. ఈ పక్క కంసణ పక్కన ఇంకా ఏమాయా రాక్షసులు అన్ని ఊర్లు పుడుకొని షురు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పక్క పోతారు. మథురా నగరం ఇంకా బృందావనానికి పూతని వస్తుంది. దానికి సానా శక్తి, అది తనకుండే విద్యల్లోగా మారువేషం వేసుకో, అది రాక్షసేనే గొత్తైతా ఉండాల ఎవరికి జనాలకి. అంత బాగుండే ఒక ఆడబిడ్డ తర మాయా రూపంతో మోసం చేస్తా ఉంటుంది అందరినీ. గూఢాచారులు అని గొత్తైతేనూ కంసుడు పూతనినే పంపిస్తా ఉంటాడు వాళ్ళ దగ్గరికి. అంత బ్యూటిఫుల్ గర్ల్ చూస్తేనే వాళ్ళు సోల్పోతా ఉంటారు, వాళ్ళని చంపేస్తా ఉంటుంది. అది అదేం చేస్తుంది, చిన్న బిడ్డలకి తన పుడుకొని వచ్చింది. సింప్లెస్ట్ వే టు కిల్ దెమ్ అనేసి బ్రెస్ట్స్ కి విషం పూసుకొని వస్తుంది. అది ఎందరో బిడ్డలను చంపేస్తుంది. అట్లా ఇంట్లో ఎవరు లేక ఉండదు చూసి బిడ్డలకు పాలు ఇచ్చి చంపేసేది. వేరే ఎట్లా చేసాక అయితా ఉండాలి కదా. ఎవరైనా వస్తే నేను ఊరికి ఇట్లా ఎత్తుకొని ఉన్నట్లతానే చూపిస్తుంది. అది ఇట్లుంటా వస్తా బృందావనంలో నందగోపుని ఇంటికి వస్తుంది. నందగోప వాళ్ళు సానా సావుకారులు సంజు. ఎంత సావుకారులు అంటే అది ఎన్ని ఆవులు పెట్టుకొని ఉంటారు. ఏమి వాళ్ళకి దుడ్డు కొరువు ఉండలే. వానికి మథురాలను పని ఉంటా ఉంటుంది, ఇక్కడ పని ఉంటా ఉంటుంది. చాలా మంచి జనాలు, సావుకారులు అందరూను. రోహిణికి నీ జ్ఞాపకం ఉందా, 7th బేబీ ఆదిశేషన్ అంశంతో పుట్టింటాడు అనేసి, అది ఫీటస్ నేనే ట్రాన్స్ఫర్ చేసేసింటారు కదా. వాడు పుట్టి ఈ బిడ్డ పుట్టింది కదా, కృష్ణుడు పుట్టిండాడు కదా, అట్లే చెప్పాలా నేను నీకు. ఎలాంటి ఇంకెట్లాను సిగ్నిఫికెంట్ గా నేను చెప్పలా నా బిడ్డ అనేసి కదా. ఆ బిడ్డకి నా పెద్దోడు తనే బిడ్డ, 2 years పెద్దోడు బలరాముడు. వానికి పేరు పెట్టిండ్లే, అర్థమైందా? ఊరికే నోటుకొచ్చిన పేర్లు పిలుచుకొని ఉంటారు. పల్లెల్లో అట్లే కొంచెం పెద్దగా అయినాకనే వాళ్ళకి పేరు పెట్టాలా అనే ఇది వస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఈ బిడ్డను చూసి ఖుషికి ఊరంతా భోజనాలు పెట్టేది అంతా చేస్తాడు. దేవస్థానాల్లో అంతా పూజలు అభిషేకాలు అన్ని ఇస్తాడు. యశోదానంతు పెట్టేవాళ్లే లేరు, అంత ఖుషి అంటే అంత ఖుషి. ఆయమ్మకి ఎట్లా బిడ్డ పుట్టిండాడు నాకి అనేసి ఇట్లుండేటప్పుడు ఆ ఊరికి వస్తుంది పూతని. చాలా పెద్ద బంగ్లా వాళ్ళది, నందగోప వాళ్ళది. ఆ బద్దు నందగోపుడు మథురాలో ఏమో పని పడే అనేసి పోయి ఉంటాడు. గుర్తేనా? ఇక్కడ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు ఆడోళ్ళు. ఎప్పుడూ బిడ్డ ముందర ఎవరో ఒకరు ఉండే కయ్యలే కదా. ఇంకా చిన్న బిడ్డ తొట్లలో పండేసేసి యశోద కూడా పాలు చిలికేదానికి పోయి ఉంటుంది. ఇది మెల్లగా చూసుకొని లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి బిడ్డను ఎత్తుకుంటుంది. ఆ చిన్న బిడ్డ రాక్షసి పూతని చూసి, అది రాక్షస రూపంలో లేకపోయినాను వ్యంగంగా ఒక నగు నక్తాడంట. తనకు ఆశ్చర్యం అవుతుంది, ఈ బిడ్డ నన్ను చూసి నక్తా ఉందే అనుకుంటుంది. అది
సరే బిడ్డకి పాలిస్తుంది. పాలిస్తే ఆ పరమాత్ముడు ఏం చేస్తాడు అంటే పాలు సమేతంగా దాన్ని ప్రాణం కూడా తీసిడిస్తాడు, నుంగిడిస్తాడు ప్రాణం కూడా. అది కొనాల తీర్చుకొని తన నిజ రూపం వచ్చేస్తుంది దానికి. ఆహా, రాక్షసులు అరిచేది అంటే ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ బంగ్లాలో ఉండే వాళ్ళందరూ పారొచ్చేస్తారు. ఏమాయ ఏమాయ బిడ్డకి, బిడ్డ బిడ్డ ఏమీ సౌండేలే బిడ్డ ఎక్కడ ఎక్కడ అని పుడితే హజారా ಅಂದ್ರೆ నడుమనే. కంబాలిల్లు కదా మొదలంతా ఉంటా ఉండింది. అట్లా కంబాలిల్లు మధ్యలోగా పడిపోయింది పెద్ద రాక్షసి. ఆ రాక్షసి పైన చిన్న బిడ్డ పడుకొని ఆట ఆడుకోని ఉన్నాడు. ఎంత గాబరైపోతుంది యశోదాదేవి అంటే పారొచ్చి బిడ్డనెత్తుకొని ముద్దు పెట్టి బిడ్డంతా తడక చూసింది. ఏమైనా అయిపోయిందా బిడ్డకి అనేసి ఫస్ట్ పోయి దృష్టి తీసి ఆ రాక్షసు దగ్గరకు పోయి భయం అందరికి. ఎవరు దగ్గర పోలేవు. యశోదాదేవి తన బిడ్డ కోసం పారిపోయి ఎత్తుకొని వచ్చేసింది. తల్లి బిడ్డకి అంత కనెక్షన్ సంజు. ఎవరు ఏం చేస్తాను షీ విల్ గో అగెనెస్ట్ ఫార్ ద కిడ్స్ అనేసి గొత్తాయినా. లేకపోతే అంత పెద్ద రాక్షసుని చూసి ఊరికి అనిపిస్తే తన బిడ్డని గతి ఏం కావాలా కదా, అదొకటే యోచన చేస్తుంది యశోదాదేవి. పారిపోయి బిడ్డని ఎత్తుకొని వచ్చి వాడిని దృష్టి తీసి అంతా నడుపుకొని ఇంటి అవతలకి వచ్చేస్తారు. ఎవరు లోపల ఉండేకి ఇష్టపడలే. అంతలో సాయంకాలం అవుతుంది. నందుగోపుడు వాపస్ వస్తాడు. వానికి ఇట్లా ఆయా అని చెప్పిన తక్షణము లోపల వచ్చి చూస్తాడు. వాడికి పూతని గుర్తు చిక్తుంది. ఓ, కంసుడు పంపించిండారు, దీన్ని ఏమో హెచ్చు తక్కువైంది ఇక్కడ, ఇది సచ్చింది అని గొత్తైతే మనకి ప్రాబ్లం అవుతుంది అని ఒక 50 జనాలు పూతని ఎత్తుకొని దగ్గరుండే కాడుకు పోయి పీస్ 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 పీసుగా చేసి అన్ని జాగాల పూన్ చేస్తారు. మన లోపల కాల్చేకాయలే, కాలిస్తే గొత్తైతుంది స్మోక్, ఊరుకంతా గొత్తైపోతుంది. ఆమెట వచ్చి చెప్తాడు ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికి, ఎవరు ఎక్కడ ఏమి చెప్పరాదు, ఇది కంసుడు పంపించిండేదే రాక్షసి, దీని దళమే ఉంది, ఒక 15 జనాలు గుంపు ఉంది దీనిది, ఒకరు పోయిండారు అని గొత్తైతే అక్కడికి అందరూ వచ్చి అటాక్ చేసే ఇది ఉంది, ఎవరు ఎవరికి చెప్పకూడదు అని చెప్తాడు. ఏమి 1 month ఆయా పూతని చచ్చిపోయి బిడ్డ ఆరాముగా ఉండాడు. కంసుడికి గొత్తైతుంది పూతని పోయింది బృందావనం పక్క. దాని కథేమాయా అని గొత్తకాలేదు, అది రాలేదు, ఎవరి దగ్గరైనా చెప్పి పంపిలేదు. గూఢాచారులు అన్ని జాగాలా తిరుగుతా ఉన్నారు వాళ్ళు ఆ 15 people ఇడిచి. అర్థమైందా? ఎట్లా ఎట్లా అని అనుకుంటాడు. సో మన దళంలాగా ఇంకొకటి శకటాసుర అని ఉంటాడు. పూతనికి నెక్స్ట్ రైట్ హ్యాండ్ వాడు శకటాసుర. వాడిని పంపిస్తా. వాడి స్పెషాలిటీ ఏం గొత్తా, చక్రం తర వచ్చేస్తాడు వాడు. యావదే గాడి చక్రాల లోపల వాడు వెళ్ళిపోతాడు. వాడు రాక్షస రూపంలోనే ఉండాలా అనిలే. ఇప్పుడు మన ఇంటి ముందర గాడి ఉంది, నీ స్కూటర్ ఉంది అంటే నీ స్కూటర్ టైర్ లోగా వాడు ఉంటాడు. అట్లా ఇమాజినేషన్ నేను చెప్తా ఉన్నాను అంతే. అట్లా అంత ఊరంతా చుట్టుకొని వస్తాడా. వచ్చి వాడికి డౌట్ వస్తుంది అందుగోపుని పైన, ఏమో అయ్యింది ఇక్కడ అనేసి. వాళ్ళ ఇంట్లోనే అప్పుడప్పుడు ఏమో రాక్షసులు భయం అవుతుంది, రాక్షసులు వస్తారేమో అనే భయం అవుతుంది అని చెప్పుకుంటా ఉంటారు. తన పేరు చెప్పకపోయినా ఇట్లా మాట్లాడుతూ ఉండేది. వాడు అక్కడే ఒక గాడికి చక్రం లోపల పోయి కాచుకొని ఉంటాడు. ఒకనాడు యశోదాదేవి సఖి ఒకటి కృష్ణుని బిడ్ని పిలుచుకొని అవతలు వచ్చి ఆట ఆడిపించుకుంటా ఉంటుంది. 5th month అయిపోయింది, 6th month కదా, దేక్కొని వస్తుంది కదా బిడ్డ. సరే అక్కడే ఇటుచేసి నీళ్లు కావాలా అంటాడు వాడు అనేసి బిడ్డ నీళ్లు తెచ్చకి లోపలికి పోతుంది. శకటాసురుడు చూస్తాడు. వానికి అనుమానం, ఓ ఈ బిడ్డే ఉండొచ్చు అనేసి గాడినే జరుక్కొని వచ్చి బిడ్డ పైన పోయి ట్రై చేస్తాడు వాడు. కృష్ణుడు ఆ బిడ్డ ఏం చేస్తాడో ఆ చక్రంని చేతిలో పెట్టుకొని ఇరుక్కొట్టేస్తాడు. మాన్ చక్రం, అంత పెద్ద చక్రం లట్ 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 అని సౌండ్ వస్తుంది ఇరుక్కొడితే. ఆ సౌండ్ తిరిగి బెదిరిపోతారు జనాలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ పారొచ్చి చూస్తారు. గాడినే ఇరుక్కుపోయింది, రాక్షసుడు పడిండాడు, బిడ్డ ఎక్కడ కనబడతాను.
ఎక్కడ పాయ బిడ్డ బిడ్డ అని చూస్తే గాడి కింద ఉంటుంది బిడ్డ. సద్య గాడి ఇరిగి పూర్తి పడిపోలే బిడ్డ పైన అని బిడ్డని ఎత్తుకొని ఏం చేసేది, వీడిని ఏమైనా చేసి ఇట్లా చేయాలని వాడిని పీసులుగా చేసి పూతేస్తారు. శకటాసురుడు పూలే వాపస్ కంసుని దగ్గర. వీడికి డౌట్ వస్తుంది, ఇట్లే వాడు ఎవరెవరిని పంపిస్తాడో ఆ బ్యాచ్ లానంటే బకాసురుణ్ణి. నెక్స్ట్ ఒకరు దైనంక ఒకరు స్టెప్ గా చెప్పుకొని పోతాను. బకాసురుణ్ణి బకపక్షిగా, అంటే స్వాన్ కాదు, సన్నగా ఇంటి పొడు కాళ్ళు, డక్ షేప్ ఉంటుంది కదా, అదేమది స్వానేనా, ఇంటి పొడు కాళ్ళు, ఆరెంజ్ కలర్ అట్లా రూపంలో బకాసురుడు వస్తాడు. గాడిద రూపంలాగా గార్ధబాసురుడు వస్తాడు. సుంట్రగాళి తర తృణావర్తుడు వస్తాడు. ఇట్లే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కరిని ధేనుకాసుర, ప్రలంబాసుర, కేశి, అఘాసుర, అరిష్టాసుర, శంఖచూడ, హంస, డింబిక, వత్స, వృషభాసుర, ఇట్లా ఎందరినో పంపిస్తాడు వాడు కంసుడు. వాళ్ళ బ్యాచ్ పూర్తి అయిపోతుంది, అయినా ఏమీ గుర్తయ్యలే. ఈ లిస్ట్ లోగా అఘాసుర, ప్రలంబాసురుల్ని బలరాముడు చంపుతాడు. మిగతా వాళ్ళనంతా కృష్ణుడు చంపుతాడు. ఈ రాక్షస్ అంతా 1 year లా అయిపోతుంది సంజు, 1.5 year లా అనుకో. వీడికి నందుగోపునికి చాలా బేజారైతుంది. ఇట్లా ఏమిది రాక్షసుల కాటం అయిపోయిన బిడ్లకి, వీళ్ళకి నామకరణం చేసిందిలే కదా నేను, అందుకోసమేమో ఇట్లా అయితా ఉందేమో అనేసి గార్గ్య అనే గర్గ్య అనేసి ఒక ముని ఉంటారు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు మన ఇంట్లకంతా పురోహితులు ఒకరేతోనే వస్తారు, అట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళ దీనికి ఒక ముని ఉంటారు. గర్గ్య మునిని పిలిపించి మంచి ముహూర్తంలో నామకరణం గ్రాండ్ గా చేసి వాళ్ళిద్దరికి కంస కృష్ణ బలరామ అని పేరు పెడతారు. అర్థమైందా? ఇట్లే ఉండేటప్పుడు వీళ్ళకి పని ఏమింటే, వీళ్ళ జాతిలో అంటే వీళ్ళు ఏం ಜಾತಿ చెప్పు, ಗೋವಳಲು కదా, ಹಸುಕಾಯವರು ತಾನೆ, ದನ ಕಾಯವರು ತಾನೆ, ಗೊಲ್ಲರಲ್ವಾ. ಇವ್ರಿಗೆ ಓದು ಬೇಡ, ಯಾವ ಶಸ್ತ್ರಾಭ್ಯಾಸನೂ ಬೇಡ. ಆರಾಮಾಗಿ ಬೆಳಿಗ್ಗೆ ಸದ್ದನ್ನ ಕಟ್ಕೊಂಡು వెనకనాడు మిగిలిండే అన్నం కట్టుకొని పెరగన్నము, ఎర్రగడ్డ మిరపకాయ పెట్టుకొని దాన్ని జోళిగేసుకొని ఆవులనంతా కొట్టుకొని పోయేది కాడ్ల. అక్కడ సాయంకాలం తనక ఉండేది, వాపస్ వచ్చేది. ఇదే పని వాళ్ళకి, ఆ బిడ్లకి. దాంట్లో తర్లేలు ఉంటే తర్లేలు వీళ్ళిద్దరు కృష్ణ బలరాములు ఊరంతా చుట్టుకొని వచ్చేస్తా ఉంటారు. వాళ్ళు చిక్కునోళ్ళనంతా గలాట చేస్తా ఉంటారు. అర్థమైన ఇట్లా చేస్తా ఉండేటప్పుడు ఒకసారి ఒక ఆయమ్మ కృష్ణుని పైన కంప్లైంట్ ఎత్తుకొని వస్తుంది యశోదాదేవి ఇంటికి. ఏమమ్మా ఆయనకి ఇట్లా నీ కొడుకుని రోడ్లో ఇడిచిండావు, మొన్నంతా తింటాడు కదమ్మా నీ కొడుకు అని కంప్లైంట్ చేస్తుంది. నేనే చూసిన్నాను నీ కొడుకు మొన్న తినిండేది అని చెప్తుంది. వాళ్ళ అమ్మ 2 ఈడిస్తుంది కృష్ణునికి, యశోదాదేవికి. మీరు మొన్న తింటావా అనేసి చూపి నోరు అంటే నోరు తీస్తాడు కృష్ణుడు. నోట్లోగా బ్రహ్మాండమంతా కనబడేస్తుంది యశోదాదేవికి. దానికి అర్థం చేసుకునేకెళ్ళే, అది మామూలు తల్లి అంతే కదా, దానికి అర్థం చేసుకుని దానికి జీర్ణం చేసుకునేకెళ్ళే. బ్రహ్మాండాన్ని 7 లోకాలని చూపిస్తా ఉంటే దేవుడు దానికి ఏమి గొత్తలే, మూర్ఛ వచ్చి పడిపోతుంది. అర్థం చేసుకోలేకపోదు. తన కొడుకు 7 ఏళ్ళు 8 ఏళ్ళు చిన్నోడి నోట్లోగా ఆ బ్రహ్మాండం కనబడి అంటే యావ తల్లికి షాక్ అయ్యలే, పడిపోతుంది. అప్పుడు కృష్ణుడు దానికి అదన్నీ మర్చిపోయి ఎట్లా మాయ చేసేస్తాడు. లేసినాక దానికి ఏమి జ్ఞాపకం ఉండలేదు. నేను చూసిన్నాను కృష్ణుని నోట్లో ఇవన్నీ. వాడు దేవుడు అనే ఒక భావాన్ని మాయంతో అడిపేస్తాడు. ఇట్లే ఒకనాడు ప్రతి దినము కంప్లైంట్స్ షురు అయిపోతుంది. దీని జೊತೆಗೆ దొంగతనం వేరే చేసే షురు చేసుకుంటాడు కృష్ణుడు. వాడికి బెండె అంటే చాలా ఇష్టం.
ఎవరింట్లో బెಣ್ಣೆ తీసి పెట్టింటేనో అది ఖాళీ అయిపోతా ఉంది. వాడొకడే కాదు, వాడి ఫ్రెండ్స్ తో పట్టి అందరూ కృష్ణుని వెనకంటి పోయేది. వాడు తీసి అందరికి ఇచ్చి కొనాలా ఉండేది, వాడు తిని పారచేసి. ఒక్కరింట్లోనూ వెన్ను ఉండేకి ఇడుస్తా ఉండలే వాడు. అందరూ రేపుతా ఉంటారు యశోదాదేవి దగ్గర వచ్చి. యశోద అనుకుంటుంది, నా ఇంట్లో ఇంత మజ్జిగ, గట్టి పెరుగు, వెన్న, నెయ్యి, పాలు అన్నీ ఉంది. కృష్ణ నీకేం కావాలా నన్నే అడగరా, నేనే ఇస్తాను, నీకెందుకురా వేరే వాళ్ళ ఇంటిది. అమ్మా నేను తిన్నే లేదమ్మా, నేనేమిటికమ్మా నువ్వే ఇంత పెడతావు కదమ్మా, నాకేమిటికమ్మా కావాలా అని. వాడు ముద్దు మకము, వాడి ముద్దు ఇది చూస్తా ఉంటే ఈ కథంతా వృందావనంలో ఉండే గోకులం అనే ఒక ప్లేస్ లో నడుస్తా ఉంటుంది. గుర్తాయినా వానికి నందగోపునికి ఇదంతా బేజారుగానే ఉంటుంది. ఎన్ని రకాలుగా హింసిస్తాడప్పా వీడు కంసుడు, ఇందరిని పంపించిండాడు, ఇంకా సాలేదా వీనికి మమ్మల్ని మా బిడ్డల్ని గోళ్ళు పోసుకునేకి అనుకుంటాడే వర్తు రెబెల్ అయ్యేకి సాధ్యమేలే. అంత స్ట్రాంగ్, అంత క్రూరి కంస మహారాజు. ఇట్లుండేటప్పుడు ఒకనాడు యశోదాదేవికి కోపం వచ్చేస్తుంది కృష్ణుని పైన. ఇట్లా తుంటుని తడిసేకయ్యలేదు అనేసి ఏం చేస్తుంది, వాడిని ధర ఈడ్చుకొని పోయి రుబ్బుకల్లు. అప్పుడంతా ఇక్కడ ఇట్లా ఫిక్స్ మన ఇంట్లో మనం ఫిక్స్ చేసినాం నేలకి, అట్లుంటా ఉండిండ్లే. అదే సపరేట్ గా ఒకంత హైట్ లాగా ఉంటా ఉండే, దానికి దారంతో కట్టేస్తుంది కృష్ణుణ్ణి. అది చాలా భారం ఉంటుంది, రాయి కదా అది, రుబ్బే రోళ్ళు అంటే రాయి. దాన్ని కట్టేసి అది ఎట్లు పోతావో నువ్వు బాత్రూమ్కి పోవాలంటే నన్నే అడగల్లా అనేసి ఇడిచేసి వెళ్ళిపోతుంది. కృష్ణుడు చూస్తాడు, ఎండ అంటే ఎండ, వాళ్ళమ్మ పయ్యే తంక చూస్తాడు. వాడు పైనంక వాళ్ళమ్మ లోపల వాడేం చేస్తాడు, ఆ రాయిని ఈడ్చుకొని షేడ్ ఉండే జాగాకి పోతాము అని దొళ్ళ అని ఆ రాయిని ఈడ్చుకోని పోతాడు. అక్కడ 2 యమళార్జున మరాలు, సంస్కృతంలో యమళార్జున అని మానది, దాన్ని కన్నడలో ట్రాన్స్లేట్ చేయాలంటే దేవదారు మర అనేసి. 2 దేవదారు మరాలు ఉంటుంది అక్కడ. దాని మధ్యలోగా ఇంకా దూరేకి ట్రై చేస్తాడు. రుబ్బే రోజులు వచ్చలే అవతలకి, మధ్యలో స్ట్రక్ అయిపోయింది. వాడు ఇట్లా అట్లా అనేటప్పుడు వాన స్పర్శ, వాడు ఆ మానుల్ని ముడతాడు. ముట్టిన తక్షణము ఆ మానుల్ని ఇంకా దేవతలు ఇద్దరు అవతలు వస్తారు, నళకూబర మరి మణిగ్రీవ అనే ఇద్దరు. వాళ్ళు కృష్ణునికి థ్యాంక్స్ చెప్పి, మాకొచ్చి నారదుల్ని ఇంకా షాప్ వచ్చిండే మాకి షాప్ విమోచనమాయ, థ్యాంక్స్ అప్ప కృష్ణ అని చెప్పేసి వాళ్ళు మాయమైపోతారు. ఆ మాన్లు పడిన రభసానికి ఉండే వాళ్ళంతా పారేస్తారు సంజు తిరుగా. పాపము ఏమో చేసాయి కృష్ణుడు, వాళ్ళకి గ్యారంటీ ఎక్కడ ఏం పెద్ద సౌండ్ వస్తేనో ఈ కృష్ణునిదే తరలే ఉంటుంది అనేసి. యశోదాదేవికి ఆశ్చర్యము, అది ఈడ్చేకైనా అవుతుంది రుబ్బే రోలో, అది ఇక్కడ తనక వచ్చింది, మాన్లు పడిపోయింది, సౌండ్ ఆయా బట్ మాన్లు లేదు అక్కడ, ఏమాయా అని అర్థమేలే. నందగోపునికి ఇంకిక్కడ ఉండరాదప్ప, మనము మెయిన్ బృందావనానికి వెళ్ళిపోతాము. ఈ గోకులు మిడిచేసి మెయిన్ గా ఉండే బృందావనం సిటీ, ఇది పల్లి గోకులము, కొంచెం మోడిఫైడ్ గా ఉండే బృందావనానికి వెళ్ళిపోతాంలే అని ప్లాన్ చేస్తారు. అర్థమైందా? ఈ ప్లాన్ చేసి నెక్స్ట్ కథకు పోయేక మొదలు ఒక కథ చెప్పాలా నేను. నళకూబర మణిగ్రీవ వాళ్ళిద్దరికి శాప విమోచన ఆయా అని చెప్తే, వాళ్ళిద్దరు ఎవరు? అందుకే వాళ్ళిద్దరు కుబేర స్వామి బిడ్డలు. యు నో హూ ఇస్ కుబేర? ఆస్థానంలో ఉండే ధనానికి, సొత్తు సంపత్తికి అధిపతి కుబేర. బ్రదర్ అని కాదు, వీళ్ళు ఇప్పుడు చెప్తారు లక్ష్మీదేవి బ్రదర్ అనేసి. ఈజ్ నాట్ బ్రదర్, అర్థమైనా? రైట్ హ్యాండ్ అనుకో, అర్థమైనా? అట్లా వానికి కొడుకులు వీళ్ళిద్దరు. వీళ్ళకి చాలా దురహంకారం, మమ్మల్ని పట్టేవాళ్లే లేదు, మా అంత సావుకారుడు ఇంత సావుకారుడు, పెద్దోళ్ళకి గౌరవం చూపిస్తా ఉండలే, అహంకార మద
ಸಂಪತ್ತಿದೆ ಅಂತ, ದುಡ್ಡಿದೆ ಅನ್ನೋ ಒಂದು ಅಹಂಕಾರಕ್ಕೆ ಯಾರನ್ನೂ ಕೇರ್ ಮಾಡ್ತಾ ಇರಲ್ಲ. ಒಂದ್ಸರಿ ಅವರಿಬ್ರು ಹೆಂಡತಿಯರು ನದಿ ಸ್ನಾನದಲ್ಲಿ ಇರ್ತಾರೆ. ಒಂದು ರೂಲ್ ಇದೆ ನಮ್ಮ ಸಂಪ್ರದಾಯದಲ್ಲಿ, ನದಿ ಸ್ನಾನದಲ್ಲಿ ಬೆತ್ತಲೆ ಮಾಡಬಾರ್ದು, న్యూడ్గా చేయరాదు అనేసి. అర్థమైనా? ఒక బట్టైనా మనిషి పైన ఉండే ఉండల్లా, లేకపోతే ఆ నది తల్లికి అవమానం చేసినట్ల. లేడీ కదమ్మా, నది అంటే లేడీ కదా, అవమానం చేయరాదు ఎవరును అని ఒక బట్ట మా వాళ్ళ పైన ఉండాల అనేది రూల్. ఆ రూల్ తీసుకోకుండా వీళ్ళు నలుగురును నేకెడ్ గా స్నానం చేసి ఆట ఆడుతూ ఉంటారు. నారద మహర్షిలు అపకపోతా ఉంటారు. ఎవరు ఇట్లా ఉండారు కదా అని అక్కడ వస్తే ఆ లేడీస్ అంటే నళగ్రీవ మణిగ్రీవ నళకూబరాలు పెండ్లాలు ఉంటారు కదా, వాళ్ళకి భయం అవుతుంది. తక్షణం లేసిపోయి బట్టలు కట్టుకొని వచ్చి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని సేఫ్ అయిపోయారు వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరికి దురహంకారం జాస్తి, వాళ్ళని కేర్ చేసలే నారదుల్ని. అందుకు నారదులు ఏం చేస్తారు, మీకు స్పర్శ జ్ఞానమే లేకుండా జడంగా ఒకే జాగాల పడిండ 100 ఏండ్లు అని శాపం చేస్తారు. అప్పుడు శాపం పెట్టినాక వీళ్ళకి బుద్ధి వస్తుంది కదా, దాన్ని ఎట్లైనా క్లియర్ చేసుకోవాలని నారదులు కాలు పెట్టుకొని అడుక్కుంటారు, ఎట్లా మాకు శాప విమోచన అయ్యేది అనేసి. అప్పుడు చెప్తాడు నారదుడు, మహావిష్ణు కృష్ణుని రూపంలో భూమిపైన పుట్టినప్పుడు వాన స్పర్శతో మీ ఇద్దరికి నిజ రూపం వస్తుంది అని, శాప విమోచన నిజ రూపం వస్తుంది అని. అర్థమేనా? చూడు లింక్ ఎక్కడినింకా ఎక్కడికి వాళ్ళిద్దరు ಮಾನ್ಲಯಿ ದೇವದಾರು ವೃಕ್ಷಗಳಾಗಿ ಅಲ್ಲಿ ಬಿದ್ದಿರ್ತಾರೆ ಕೃಷ್ಣನ ಸ್ಪರ್ಶಕ್ಕೋಸ್ಕರ. 100 ವರ್ಷ ಅಲ್ಲ, 1000 ವರ್ಷ, ಸಾರಿ ಅದ್ ಮಿಸ್ಟೇಕ್ ಮಾಡಿದೆ ನಾನು, 1000 ವರ್ಷ ಬಿದ್ದಿರಿ ಅಂತ ಶಾಪ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ ನಾರದರು. ಸೊ ಅವರಿಬ್ರು ಹೊರಟೋದ್ರು. ಇವಾಗ ನಂದಗೋಪ ಏನ್ ಅನ್ಕೊಂಡ, ಬೇಡ ಇಲ್ಲಿ ಗೋಕುಲ ನಮಗ್ ಬೇಡ, ಹೊರಟೋಗೋಣ ವೃಂದಾವನಕ್ಕೆ ಅಂತ ಮೇನ್ ವೃಂದಾವನಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ರಲ್ಲ. ಗಂಟು ಮೂಟೆ ಕಟ್ಕೊಂಡು ಅವನಿಗೆ ಬೇಕಾದವ್ರೆಲ್ಲಾರು ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. ಗೋಕುಲ ಬಿಟ್ಬಿಟ್ಟು ವೃಂದಾವನಕ್ಕೆ ಬಂದ್ ಸೆಟ್ಲ್ ಆಗಿ ಹೋಗ್ತಾರೆ ಎಲ್ಲಾರು. ಅಲ್ಲಿ ಯಮುನಾ ನದಿ ಹರಿತಾ ಇರುತ್ತೆ. ಯಮುನೆ ಯಾರು ಗೊತ್ತಾ? ಸೂರ್ಯನ ಮಗಳು. ಯಮುನಿಗೆ ತಂಗಿ ಯಮುನೆ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಯಮುನಾ ನದಿ ಇರುತ್ತೆ, ಗೋವರ್ಧನ గిరి ఒక కొండ, ఆమెట మస్తుగా గ్రీనరీస్, ఎంత పండ్లు ఫలాలు ఉండే చెట్లు, ఎంత బాగుంటుంది అంటే ఈ ఆవులు ఇది దూడ్లంతా ఉంటుంది కదా, దానికి తినేకి ಹುಲ್ಲುಗಾವಲುಗಳು, గ్రీన్ ల్యాండ్స్ అంత మస్తుగా ఉంటుంది. చిన్న పన్న కొళಗಳು అంటే చిన్ని ಕೆರೆಗಳು, ಕೆರೆ కాదు పాండ్స్, అదంతా ఉండి చాలా బాగుంటుంది జాగా. అది ఒక చిన్ని పల్లె తరానే, బట్ మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ గోకుల అనుకోవచ్చు. గోకులం కింద కొంచెం మోడర్న్ గా ఉంటాయి అనుకోవచ్చు. వీళ్ళంతాను తిరిగా అక్కడ బుత్తి కట్టుకునేది, పోయేది, ఆవుల్ని మేపించుకోని పోయేది, వచ్చేది, ఇంతే పని. ఇట్లుండేటప్పుడు ఒకసారి వన్ ఫ్రెండ్స్ జాస్తి పోతారు, కృష్ణన్ ఫ్రెండ్స్. వాడంత అట్రాక్టివ్, వాడిని చూస్తే చిన్నోళ్లే కాదు, వాణి ఏజ్ బిడ్డలే కాదు, పెద్దోళ్ళని ఇంకా ఆడవాళ్ళని ఇంకా ముసలోళ్ళని ఇంకా అందరికీ ఒక అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ ని తప్పించుకునేకే అయితా ఉండాలి జనాలకి. అయ్యో వాడు లేకపోతే ఎట్లుండేది అనిపించేంత లెవెల్కి వెళ్ళిపోయి ఉంటారు అందరు జనాలను. అంత అట్రాక్టివ్ గా ఉంటాడు వాడు. ఇట్లుండేటప్పుడు ఆ ఇంద్రన హబ్బ ఒక పండుగ అది. ఇంద్రుడు వచ్చి వాన కురిపించే అధిపతి అనేసి. వాన ఒకటే కాదు సంజు, మన ఆస్థానంలో అందరూ ఉండ్రి కదా, ఎందుండ్రి 8 దిక్కులకి అధిపతులు అందరూ ఉండింది వాళ్లే కదా. అంతకి ఇంద్రునికి పూజ చేస్తే వాడు ఇష్టపడి మనకి ఏమేం కావాలో అన్ని ఇస్తాడు కదా అనేసి గోవర్ధనగిరికి పూజ చేస్తాం. గోవర్ధనగిరినే ఇంద్రుని రూపంలో ఉంటుంది అనేసి దానికి పూజ చేస్తాం అనేసి అంతా రెడీ చేసుకుంటారు.
సారీ, ఇక్కడ ఇంకొక తప్పు చెప్తే ఇంద్రునికే పూజ చేయాలా అని రెడీ చేసుకుంటారు. కృష్ణుడు ఏం చేస్తాడు, దానికి ఆపోజిట్ అవుతాడు. మనం నేచర్కి పూజ చేస్తాము, నేచర్కి పూజ చేస్తే చాలు, అదే తనే అన్ని ఇస్తా ఉంది, దాన్ని బాగా చూసుకుంటే చాలు అని చెప్పి గోవర్ధనగిరికే పూజ చేయండి అంటాడు. ఇది ఇని ఇంద్రునికి కోపం వస్తుంది. ఇంద్రునికి గొత్తు మహావిష్ణునే కృష్ణుని తర పుట్టిండాడు అని కూడా గొత్తు. అయినా ఇంకా చిన్న బిడ్డే కదా, వాడేం చేస్తాడు నన్ను అనేసి ఏం చేస్తాడు వాడు, వాయు ఆమెట వరుణదేవ వాళ్ళిద్దరు హెల్ప్తో ఏమి వాన అంటే వాన, గాలి అంటే గాలి, ఇండ్లే కొట్టుకొని పోయేంత గాలి, సుంటరు గాలి అన్ని తెప్పించేస్తాడు. అప్పుడేం చేస్తాడు, అందరూ వేడుకుంటారు, ఏమప్పా ఇట్లా చేస్తుంది అంటే కృష్ణుడు భయపడద్దండి అనేసి గోవర్ధనగిరినే తన కిరేల్లో లిటిల్ ఫింగర్లో ఎత్తి పెట్టుకుంటాడు. ఊరు జనాలందరూ దాని కింద హాయిగా ఉండేట్లా. ఆవులు, కోళీలు, కుక్కుల్ని ఇంకా పట్టి జనాలు తనక అందరూ దాని కింద వచ్చి నిల్చుకొని వస్తారు. ఎవరికి యాపక్కన ఇంకా ఏమీ ప్రాబ్లం అయ్యలే. ఇట్లా 7 days కాడిస్తాడు ఇంద్రుడు. 7 days కృష్ణుడు ఏం చేస్తాడు, లిటిల్ ఫింగర్ లో గోవర్ధనగిరిని ఎత్తి అందరికి రక్షణ ఇస్తాడు. అప్పుడు నందగోపన్ యశోదాదేవికి డౌట్ వస్తుంది, ఇంత చిన్నోడు వీడికి ఎంత పవర్ ఉంది, అదెట్లాయా దేవుని అంశమేనా వీడును అని అనిపించక షురువైతుంది. వాళ్ళిద్దరికే కాదు జనాలకంతా అట్లా అనిపించక షురువైతుంది. ఇట్లా ఉన్నప్పుడు ఒకసారి ఏమైతుంది, అక్కడ ఒక చిన్న పాండ్ ఉంటుంది, పాండ్ కాదు యమునానే అనుకుంటాను నేను, నా జ్ఞాపకంలో యమునా నదిలో గానే ఒక పోర్షన్ లో ఒక పక్క అక్కడ ప్రాణులు నీళ్ళు తాగితేనూ చచ్చిపోతా ఉంటావి, మనుషులు నీళ్ళు తాగితేనూ చచ్చిపోతా ఉంటారు. ఎలా అనుగుతాయలేదు, ఏం చేసేది అని యోచన చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ యమునా నది ఒక పోర్షన్ అని చెప్తే కదా నేను, ఆ పోర్షన్ కి కాళింది అని పిలుస్తా ఉంటాయి. అది యమునా నది బ్యాక్ వాటర్స్ అని కావాలా అంటేనో అనుకోవచ్చు. ఒట్ల యమునా నదికి చేరిందే ఆ చిన్ని మడు అంటే పాండ్ కి కాళింది అనేసి పిలుస్తా ఉంటాయి. ఆ నీళ్ళు తాగితేనే అంత ఇట్లా ప్రాబ్లం అవుతా ఉంది అని ఏమైంది తెలుసుకుంటామని కృష్ణుడే నీళ్ళకి దిగిడిస్తాడు ఒకనాడు. ఫ్రెండ్స్ అంతా గల్లాటా చేసేస్తారు, చచ్చిపోతా ఉండారు జనాలు, ప్రాణులు, నువ్వు దిగిడిస్తా ఉండవే వద్దు వద్దు అనేసి. అయినా వాడు దిగిని చూసి ఫ్రెండ్స్ అంతా ఊరికి పారిపోయి నందగోపకి చెప్తారు. యశోదాను నందగోప పారొస్తారు. బలరాముడు చెప్తాడు, అమ్మ పెద్దోడైండాడు కృష్ణుడును, వానికి ఏమీ అయ్యలేదు ప్రాబ్లము, వాణ్ణి ఎగనెస్ట్ పార్టీకి ప్రాబ్లం కావచ్చు అంతేవరతో, వానికి ఏమీ అయ్యలేదమ్మా, భయపడద్దండా అని వాళ్ళు నమ్మితే కదా వాడి మాటలో. ఈ నీళ్ళలోగా దిగిండాడు కదా కృష్ణుడు, వాడిని ఎక్స్పీరియన్స్ ఎట్లుండి అంటే లోపలికి దిగుతా అక్కడ పెద్ద సర్పం ఉంటుంది. దాన్ని చూసిన తక్షణం గొత్తైపోతుంది అది కాళింగ సర్ప అనేసి. 101 హెడ్స్ ఉంటుంది సంజు దానికి. 101 హెడ్స్ ఉంటుంది. దాన్ని చూసేకే భయంకరంగా ఉంటుంది ఆ పాము. దానికి అహంకారం జాస్తి. సంజు ఈ సర్పాల్లో 7 రకాలు మెయిన్. ఒకటి ఆదిశేషనే మహావిష్ణుకి కింద జానం తర ఉండేది. వాసుకి, శ్వేతనాగ, కాళింగ అట్లా ఎన్నోటుంది. అట్లా 7 వచ్చి మెయిన్, అర్థమైనా? దాంట్లో ఒకటి కాళింగ సర్ప అని చెప్తే కదా. అహంకారం జాస్తి. ఎలా అంటే 101 హెడ్స్ ఉంది కదా, వాడి పెండ్లాలు బిడ్డల జట్ల అక్కడికి వచ్చి సెటిల్ అయిపోతాడు వాడు. వాడి విషము వాడి ఇడియల్లా అని లేదు నోటిని, ఇంకా వాళ్ళు ఉండే జాగా అంతా విషమయం అయిపోతా ఉంటుంది, అంత విషం ఉంటుంది వాళ్ళ లోపల.
సో న్యాచురల్లీ ప్రాణులు కానీ మనుషులు కానీ ఆ నీళ్లు తాగితే చచ్చిపోతా ఉంటారు. అది ఫుల్ స్ప్రెడ్ అయిపోతే యమునా నది పూర్తి విషయం అయిపోతుంది కదా. దాన్ని తడియాలంటే ఏముంది లోపల అని గొత్తు కావాలి కదా అని కృష్ణుడు దిగే. వానికి అంత గొత్తు, బట్ జనాలకు చూపించడానికి ఒక కథగా ఎత్తుకొని పోయినాడు వాడును కృష్ణుడు అంతే. ఆ 101 హెడ్ల పైన కృష్ణుడు డాన్స్ చేసే షురు చేస్తాడు సంజు. నువ్వెన్నో ఫొటోస్ చూసిండొచ్చు. ఒక చేతిలో బాలం పెట్టుకొని కృష్ణుడు ఆ హెడేల్ పైన కుణిస్తా ఉండేట్లా. ఆ చూడు పరమాత్ముడు వాడు కృష్ణుడు. వాడు భారం తడిసేకి ఒక సర్పానికి అవుతుందా? సుస్తైపోతాడు. ఏమి పైన ఇంకా చూసే వాళ్ళకి ఆ నీళ్లు ఎంత ఫోర్స్ఫుల్ గా ఎగురుతా ఉంది నీళ్లు అంటే అంత ఎగురుతా ఉంది. కింద ఏమైతా ఉంది నీకు గొత్తలే, లోపలికి పై భయమో. వీళ్ళిద్దరు ఏడుస్తా ఉండారు. నందగోప యశోద బలరాముడు సమాధానం చేస్తా ఉన్నాడు. లోపల సుస్తైపోయా కాళింగ సర్ప. వాడి పెండ్లాలు వచ్చి అడుక్కుంటారు, అప్ప మమ్మల్ని వాడిని ఇడిచిడి, వాడి దురహంకారం అంతా నాశనం అయిపోయా, మేము ఇంకా ప్రాబ్లం చేసలే, అయినంత విషయం ఇడీకుండా ఉండేట్లు ఉంటాము అంటారు. ఎట్లమ్మా ఇడీకుండా ఉంటారు? మీ ఒళ్ళంతా విషయం అయింటే ఇది ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. వద్దే మీరు మీ లోకానికి వెళ్ళిపోండా. దానికి ఒక కథ ఉంది, అది చెప్తాను నేను. మీరు వెళ్ళిపోండా అంటే వాడు చెప్తాడు, నేను అవతలకు పోయి మా లోకంలోకి పోయే కయ్యలేదు. కాళింగ సర్పుడు చెప్పేది ఎలా అంటే, నీ వాహనం గరుడుని ఇంకా మాకు భయం ఉంది, నన్ను చూస్తే గరుడు చంపేస్తాడు, సో మేము పయ్యలేదు. వాడు చెప్తాడు, ಹಾವಿನ ಹೆಡೆ ಮೇಲೆ ನನ್ನ ಪಾದದ ಗುರುತು ಬಿದ್ದಿದೆ, ಈಗ ನಿನ್ನ ವಂಶಾವಳಿ ಪೂರ್ತಿ ಆ ಗುರುತು ಉಳಿಯುತ್ತೆ, ಸೊ ನಿಮ್ಗೇನು ಮಾಡಲ್ಲ, ಆದ್ರೆ ಭಯ ಇರುತ್ತೆ, ನೀವು ತಪ್ಪಿಸ್ಕೊಂಡು ಹೋಗಕ್ ಅವಕಾಶ ಅಂತೂ ಇದೆ, ಸೊ ನೀವು ಇಲ್ಲಿರ್ಬಾರ್ದು, ಹೊರಟೋಗ್ಬೇಕು. ಯಾವುದೇ ಮನುಷ್ಯರಾಗ್ಲಿ ಪ್ರಾಣಿಗಳಾಗ್ಲಿ ನೀರು ಕುಡಿಯೋಂತ ಜಾಗಕ್ಕೆ ನೀನ್ ಯಾವತ್ತೂ ಕಾಲಿಡಬಾರ್ದು, ಆರ್ಡರ್ ಇದು ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಕೃಷ್ಣ. ಇದಕ್ಕೊಂದು ಕತೆ ಇದೆ ಗೊತ್ತಾ? ಇದು ಫುಲ್ ಹೇಳ್ಬಿಡ್ಲಾ ಇಲ್ಲ ಕತೆ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಲಾ? ಇಲ್ಲಿ ఎలా అంటే బంగాళ కొల్లి ఏమంటారు, బే ఆఫ్ బెంగాల్, అక్కడ ఆ సముద్రం తీరంలోగా రమణక ద్వీప అని ఒక జాగా ఉంది. అది పాములకి వాసస్థానం. అన్ని రకాల పాములు అక్కడ ఉంటుంది. గరుడనికి పాములకి అయ్యలే కదా, వాడు ఆకలైనప్పుడంతా వచ్చేది, ఎన్ని పాములు కాలనంత తినేసేది, వెళ్ళిపోయేది చేస్తా ఉంటాడు గరుడు. వీళ్ళు ఏం చేస్తారు, ఒకసారి హెడ్ ఆఫ్ ద స్నేక్స్ గరుడు వచ్చినప్పుడు, చూడప నీకు ఇక్కడ పెద్ద మాన్ ఉంది కదా, ఆ మాన్ కింద నీకు అయ్యేంత ఆహారం తెచ్చి పెడతాము, ఊరూరికే మమ్మల్ని చంపొద్దు. సరే ఒక డీల్ చేసుకొనరి, ప్రతి మంత్ కి ఒకనాడు వానికి ఏమేమి ఇష్టమో గరుడాకి అదంతా చేసి ప్రిపేర్ చేసి ఎత్తుకొని వచ్చి అక్కడ ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళు పెట్టేట్లా. వీడు కాళింగుడు ఉంటాడు చూడ, వాడు మాత్రం పెట్టలే సంజు. పెట్టుకుంటూ ఊరికే ఉంటేనే పర్వాలేదు, వేరే వాళ్ళు పెడతా ఉన్నారు సరే అనేసి. వేరే ఫ్యామిలీ వాళ్ళు పెయ్యిండే ఆహారం ఫుడ్ ని గరుడా వచ్చే టైం కరెక్ట్ గా చూసుకున్నాడు. నన్ను చూడల్లా, కాళింగాన్ని చూడల్లా, వాడు అంతా వచ్చి తినేసేది, పారిపోయేసేది. ఇట్లా చేస్తా ఉంటాడు వాడు. వాడిని చంపేస్తామనేసి గరుడాకుండే శక్తి జాస్తి కదా, ఒకసారి అట్టించుకొని వచ్చినప్పుడు భయం అయిపోతుంది కాళింగానికి. వాడేం చేస్తాడు, అప్పుడు అక్కడికి వచ్చి కాళింది మడువులోగా యమునా బ్యాక్ వాటర్స్ కి అక్కడొచ్చి చేరుకుంటాడు. ఇంత కథ ఉంటుంది అంతసేపుకి కృష్ణుడు అడిగే టైంకి. ఆమెటికి కృష్ణుడు ప్రామిస్ చేస్తాడు కదా, నీ హెడ్ పైన నాది పాద ముద్రలుంది, సో హీ విల్ గివ్ యూ టైం, నువ్వు ఇంకొకసారి ఇట్లా పనులన్నీ చేస్తే నేను గ్యారెంటీ ఉండేలే అని చెప్పి వాళ్ళ సంసారం పూర్తి పంపించేస్తాడు. పంపించేసినాక పైన వస్తాడు. అర్థమైనా? అవును, పంపించే డీల్ చేసుకునేసా. ఆ పాముని బాలం పెట్టుకొని ఆ హెడేల పైన కాలు పెట్టుకొని
పైనకి వస్తాడు. వన్ పరివారం అంతా పైనకి వస్తారు. అది చూసి గాబరైపోతారు సంజు. అప్పుడు వాళ్ళకి బలరాముని మాటలు నిజము అని గుర్తవుతుంది. సో వీళ్ళిద్దరు దైవాంశ సంభూతులే, ఒకరికొకరు హెల్ప్ గా ఉండారు, వీళ్ళు దేవుళ్ళే అనేసి అనుకుంటారు. అర్థమైందా? ఇట్లుండేటప్పుడు ఈ కృష్ణునికి ఉండే అట్రాక్షన్, ఇంకా ఆ ఊర్లో ఉండే గోపికా స్త్రీలంతా దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. అర్థమైనా? దాంట్లో ముఖ్యంగా ఉండే ఒకే ఒకటి రాధా అనేసి. రాధా వాళ్ళ అయ్య వృషభాను గోప అనేసి, వాళ్ళమ్మ పేరు కీర్తిద అనేసి. వాళ్ళు దేవిని ఆరాధన చేస్తూ ఉంటారు. దేవి అంటే మహాలక్ష్మినే. అర్థమైందా? మహాలక్ష్మి ఒక స్వరూపము రాధే తర పుట్టుతుంది. వాళ్ళిద్దరికి బిడ్డలు ఉండలేదు, దేవిని ఆరాధన చేస్తా ఉంటారు కదా, వాళ్ళకు ఒక కూతురుగా పుడుతుంది రాధ అనేసి. రాధాకి కృష్ణుని పైన ఆరాధనా భావంతో వాని కోసమే నా జీవితం అంతా అర్పణ చేసేయల్లా అనేసి అనుకుంటుంది. రాధా కృష్ణుని కింద 4 years పెద్దది సార్. అది మహాలక్ష్మి అంశము వేరే. మహాలక్ష్మికి మొగుడు మహావిష్ణు తానే. అయితే ఆ యుగంలో అది చూపించుకునే కయ్యాలి కదా, అది అంత ఆరాధన చేస్తుంది అంటే తనకి ఎవరు అక్కరుండలే. కృష్ణుడే నావాడు, నేను వాడికి సమర్పితం అనే ఒక స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది. అదొకటే కాదు, అక్కడుండే గోపికా స్త్రీలందరూ ఆరాధన చేస్తారు, వాడే నా మొగుడు అనే ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు. అంత ప్రీతి విశ్వాసంతో కృష్ణుని ఆరాధన చేస్తారు. పెండ్లు కాక ఉండే బిడ్డలు అని కాదు, పెండ్లు అయ్యిండే వాళ్ళు కూడా అంత ఆరాధన చేస్తా ఉంటారు కృష్ణుని. వాడిని ఇడిచి ఉండలాపురం అనే అట్లా ఇది ఉంటుంది. ఇట్లా ఉండేటప్పుడు ఒకసారి గోపికా స్త్రీలు స్నానానికి పోతారు. అట్లనా గోపికా స్త్రీలు ఆ స్నానానికి పోయి ఉంటే వాళ్ళేమిటికి స్నానానికి పోతారు అంటే, అందరూ ఒట్టుగా అవివాహిత గోపికా స్త్రీలు ఉంటే మార్గశిర మాసంలో కాత్యాయని దేవిని పూజ చేసి వరంగా అడిగితే కాత్యాయని దేవి వరం ఇస్తుంది. అప్పుడు కృష్ణున్నే మొగుడుగా వరం అడుగుతాము అనేసి వాళ్ళంతా వ్రతం చేసేదానికోసం పోతారు. జల్దీ లేసి స్నానాలు చేయాలి కదా, నదీ స్నానాలతోనే చేస్తా ఉంటారు అందరూను. అట్లా పైనప్పుడు కృష్ణుడికి వాళ్ళని టెస్ట్ చేయాలని అనిపిస్తుంది. నిజంగా నన్ను అంత ఇష్టపడతారా వీళ్ళు అనేసి. దీనికి ఇంకొక రీజన్ ఏముంది అంటే, యాల్వాడు టెస్ట్ చేసకపోతాడు అంటే, ఎన్నో జన్మాలని ఇంకా ఈ గోపికా స్త్రీలు వాళ్ళు ఎనకెనక జన్మాలని ఇంకా అంటే ఋషిమునిల ఇంటారు. మహావిష్ణుని ఎంత ఆరాధన చేసి ఎంత తపస్సు చేసి ఉంటారు అంటే, వాండ్లో మేము లీనమైతే చాలు, వాడు మాకు చిక్కిడిస్తే చాలు అనే ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళంతా వేడుకొని ఉంటారు, మా ఆశ తీరిచ్చయ్యా మహావిష్ణుని. అందుకి ఈ జన్మంలోగా వాళ్ళని లాస్ట్ టెస్ట్ చేసి దాన్ని దగ్గరకు తీసుకుంటాడు పరమాత్ముడు. టెస్ట్ చేసేదానికోసం వాళ్ళని గోపికా స్త్రీలుగా పుట్టింటారు వాళ్ళందరూ. అట్లా కృష్ణుని చేరాల వాళ్ళు, మహావిష్ణుతో ఐక్యమైపోవాల. సరే, దీనికి ఒక టెస్ట్ ఉండాలి కదా, ఇన్నేండ్ల తపస్సు ఒక టెస్ట్. వాళ్ళు ఆ తీర్చుకునే గోపికా స్త్రీలుగానే పుట్టేసరి, రెండో టెస్ట్ పాస్ అయ్యి, థర్డ్ టెస్ట్ పాస్ అయితే తానే దేవుని చేరుకుంటారు. గోపికా స్త్రీలు అయ్యి పుట్టుతారు కదా, వీళ్ళు కాత్యాయని వ్రతం చేసేకి సూర్యనాడు ఫస్ట్ డేనే స్నానాలకు పోతారు. పోయినప్పుడు వీళ్ళు టెస్ట్ చేయాలని కృష్ణుడు ఏం చేస్తారు, వాళ్ళంతా నీళ్ళ దిగిన తక్షణము వాళ్ళది వస్త్రాలు, బట్టలు, వాళ్ళు ఏమేమి తెచ్చుకుంటారో అన్ని ఎత్తుకొని మానెక్కి కూర్చొనేస్తాడు. గోపికా వస్త్రాపహరణ అనేసి ఆ ఘట్టం పేరు బుక్స్ లాగా ఉండేది.
ఎత్తుకొని కూర్చొనేస్తారు. వీళ్ళంతా గోపికాస్త్రులు ఎంతెంతో అడుక్కుంటారు, కృష్ణ ఏమిది ఇట్లా చేస్తాను, మా బట్టలు మాకు ఇయ్యా, కట్టుకొని పూజకు పోవాలా మేము, ఏం చేస్తారు, ఏమిటికి పూజ చేస్తారు, ఏమిటి కోసం, ఏ మాస కోసం పూజ చేస్తారు అన్నప్పుడు వాళ్ళు చెప్తారు, ఇట్లా కాత్యాయని అడుక్కుంటాం, నిన్నే కావాలా అనేసి, మాకి పతి రూపంతో కావాలా, నువ్వు నిన్ను చేరుకోవాలా మేము. అయితే నన్ను అంత ఆరాధన చేసే వాళ్ళైతే నా ముందు సిగ్గేం లే కదా, మీకు అన్ని ఈడ్చి పైన రండా చూస్తాం, అంత కానే కావాలా అనుకునే వాళ్ళు పైన రండా అంట. అప్పుడు ప్రతి ఒక్క గోపికా స్త్రీను మహావిష్ణుకి శరణయ్యి 2 చేతులెత్తి నమస్కారం చేసి పైన వస్తారు. థర్డ్ టెస్ట్ పాస్ అయ్యారు వాళ్ళంతా. చాలా ఖుషి అయిపోతుంది వాళ్ళకి, వాళ్ళని వాళ్లే వానికి సమర్పణ చేసుకునేస్తారు గోపికా స్త్రీలందరూ. ఇంత అయ్యేపటికి 18 years అవుతుంది సంజు కృష్ణునికి. ఇది పుట్టినప్పుడు ఇంకా ఒక కథ. 18 years ఆయా. ఇట్లుండేటప్పుడు మథురా నగరం, కంసుని కథకు పోతాం ఇప్పుడు. వాడు ఎంతెంతో చేసే కదా కృష్ణుని చంపే కాలేదు, ఏమైనా చేసి ప్లాన్ చేసి ఒక యజ్ఞం, అప్పుడంతా యజ్ఞాలు యాగాలు సిటీలోగా మహారాజుల ఆస్థానంలో నడిచేంటే ఊరు మన దేశమంతా చేరుతా ఉండ్రి జనాలు, ఇన్విటేషన్స్ పంపిస్తా ఉండ్రి అప్పుడు అన్ని జాగాలకి, పెద్ద పెద్ద వర్తకులు, బిజినెస్ మెన్, అట్లంతా ప్రతి ఒక్క ఫీల్డ్ లను ఎవరు ఫేమస్ వాళ్ళ పక్కకంతా ఇన్విటేషన్స్ పంపిస్తా ఉండ్రి. అందుకోసము ధనుర్యజ్ఞ అని ఒక యజ్ఞం చేసేకి డిసైడ్ చేస్తాడు. వాన్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు శ్వఫల్క అనేసి, కంసన్ ఫ్రెండ్. వాణ్ కొడుకు అక్రూర. అర్థమైనా? వాళ్ళు సానా దేవుణ్ణి ఆరాధన చేశారు, సానా మంచి మనిషి అక్రూరుడు. వాణ్ణి పిలిపించి బృందావనానికి పోయి కృష్ణ బలరాములకి వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి కృష్ణ బలరాములను పిలుచుకుందా. కంసుడు పంపిస్తా ఉండేది ఇన్విటేషన్, పిలుచుకొని వచ్చేకి డైరెక్ట్ గా పంపించేస్తే మొదలే కంసుని చూస్తే అందరికి భయం. ఇంకొప్పుకోక ఉండే జనాలు ఎవరుండారు, ఇట్లా ఊరు పంపిస్తాడు. వచ్చేవాళ్ళు మస్తుగా సొమ్మెత్తుకుందావల, కప్ప కాಣಿಕೆ అనేసి, దానికి ట్యాక్స్ కాదు, మస్తుగా దుడ్డు సొమ్ములు బట్టలు, వాళ్ళ ఊర్లో ఏం ఫేమస్ ఉంటుందో అదన్నీ ఎత్తుకొని దావల. ఏమిటికి ఎత్తుకొని పోలా? రాజగౌరవం అనేసి, రాజగౌరవం చూపించాల కదా, అందుకోసం ఇట్లా ఎత్తుకొని దావల్ల. అది రూల్స్. సరి దేశమంతా ఇన్విటేషన్స్ పాయ. అక్రూరుడే బృందావనానికి వచ్చే. అర్థమైనా? కంసునికి ఏం గొత్తలేదు అంటే అక్రూరుడు మహావిష్ణు భక్తుడు అని గొత్తలేవాడికి. గొత్తుంటే పంపించేంటలేదు. అర్థమైనా? అక్రూరుడు మహావిష్ణు భక్తుడు అని వీడికి గొత్తలేదు కాబట్టి పంపించిన. అక్రూరుని ఖుషి, ఓహో నా ఫ్రెండ్ కొడుకులే ఇద్దరును. అక్రూర నందగోప ఇద్దరు ఫ్రెండ్స్, అది గొత్తలే కంసునికి. అయినా అంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తా ఉంటారు ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరును. సంజు ఇదంతా ఒకే కథ బుక్ లా, ఒకే భాగవతంలా లేదు. ఒక్కొక్క ఆథరు ఒక్కొక్క తన స్టైల్లో తన ఎట్లా కావాలన్నా అట్లా రాసుకొని పోయినాడు. మెయిన్ థింగ్స్ కరెక్ట్, దాని లింక్స్ డిఫరెంట్ చెప్పిండారు ప్రతి ఒక్కరు. నన్ను దాంట్లో నేను చదివిండే దాంట్లో ఒక్కొక్క లింక్ లాక్ చేసుకుని చెప్తాను నేను. కంస వీళ్ళని పిలుచుకొని రమ్మని చెప్పి పంపించేయని చెప్తే, కంసునికి అక్రూరుడు మహావిష్ణు భక్తుడు అని గొత్తలేదు అని కూడా చెప్తే, కంసుడు ఏమేం ప్లాన్ చేసిండాడు కృష్ణ బలరాముల కోసం అని అక్రూరుడు తెలుసుకునేస్తాడు. వాళ్ళని చంపేదానికోసమే పిలిపిస్తా ఉండాడు, ఈ ధనుర్యజ్ఞం చేస్తా ఉండాడు
అని వానికి గుర్తవుతుంది. అయినా వాణు ప్రభుని వానికి ఇష్టమైన దేవుణ్ణే పిలుచుకొని వచ్చే ఒక పనికి వాడే పోతా ఉన్నాడు అంటే వానికి ఇంకెంత ఖుషి అవుతుంది. సరే వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోతాడు. ఒకతర ఫ్రెండ్ ఒకతర కజిన్ నందగోప అక్రూరునికి సంబంధంలో అన్న కావాల అనుకోవచ్చును. అక్రూరునికి నందగోపుడు అన్న వరుస, అర్థమైందా? సరే వాడు పోతాడు అక్రూరుడు బృందావనానికి. పోయేటప్పటికి ఒక ఈవినింగ్ టైము, అన్ని జాగాలను ఇంకా ఆవులు వెనక గొల్లరు ఆవులను కొట్టుకొని వస్తా ఉంటారు. అదన్నీ చూసి ఖుషీగా నిలుచుకొని ఉంటాడు. అందరూ వెళ్ళిపోయారే. నెక్స్ట్ రథమే వాడే తోలుకొని వచ్చింటాడు. సారథినంతా పిలుచుకొని వచ్చిండలేదు, వాడే తోలుకొని వచ్చింటాడు రథంని. ముందుకు పోయేటప్పటికి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పాదం ముద్రలు చిన్నహే కనబడుతుంది. స్టాప్ చేసేస్తాడు గాడివాడు. దిగి చూస్తాడు, పళ్ళ 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 అని పొలుస్తా ఉంటుంది పాదముద్రలు. మన ఇంట్లో దేవుని ఇంట్లో విష్ణు పాదాలు పెట్టినాం మనం పూజకి, అవునా? దాంట్లో ఎన్నో చిహ్నాలు మార్క్స్ ఉంది. అదంతా శుభమయ్యేట్లా మార్క్స్, పద్మం అంట, త్రికోణం అంట, అట్లంతా ఎన్నోటి ఉంది దాంట్లో. అదంతాను కృష్ణుడు నడుచుకొని పోయిండే జాగాలోగా ఆ ముద్రలు అట్లట్లే కనబడతా ఉంది. దానిపైన ఎట్లా రథంలో పోయేది? దేవుని పాదాలు కదా అది. ఒక్కొక్క పాదంని నమస్కారం చేసుకొని పోతాడు సంజయ్ అక్రూరుడు. వాడి ఇంటి తంక వాడి ఇల్లు ఎక్కడుంది అని గొత్తలేదు. వాడు యావద్దు బృందావనానికి వచ్చిండలేదు. నందగోపుని ఇంటి తంక కృష్ణుడు పోనే పోవాలి కదా. ఆ పాదాలని నమస్కారం చేసుకొని గాడి ఈడ్చుకొని పోతాడు సంజయ్. ఆ పాదాలను అవాయిడ్ చేసుకొని అది తొక్కకుండా. అంత భక్తి అక్రూరునికి కృష్ణుని పైన. మహావిష్ణు అవతారమే కృష్ణుడు అని గొత్తు వానికి. పోయి నందగోపుని మీట్ చేస్తాడు. ఖుషి అవుతుంది నందగోపునికి. ఫ్రెండు కజిన్ కదా అక్రూర, రెండు చేరిండేవాడు. వాణ్ణి అప్పుడు కాలంలో వచ్చిన తక్షణం కాళ్ళు కడిగి వాళ్ళకి ఫుడ్ పెట్టి నీళ్లు, పానకము, బెల్లము, నీళ్లు అట్లా అదంతా ఇచ్చి ఆమెట మాట్లాడుతూ ఉండింది. ఉపచారాలన్నీ చేసి ఆమెట రీజన్స్ అడుగుతా ఉండింది ఏమిటికొస్తుంది అనేసి. ఇంతంతా ఉపచారాలు అయినాక అక్రూరుడు చెప్తాడు, ఇట్లా కంసుడు పంపించిండాడప్ప నన్ను ధనుర్యజ్ఞం చేస్తా ఉన్నాడు. ఈ దేశం అన్ని పక్కల ఇంకా జనాలు వస్తా ఉన్నారు. సో నీ కొడుకుల్ని పిలుచుకొని పోవాలనున్నాను. ఆయా కంసుడు ఎట్లుండాడు, ఊర్ల సమాచారాలేమి అన్ని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు అక్రూరుడు, కంసునికి పెండ్లాయా జరాసంద అనే ఒక అధిపతి వాణ్ కూతుండ్లో ఆస్తి పాస్తి అనే వాళ్ళని ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేసిండారు కంసునికి అని చెప్తాడు. అవునా, బిడ్లు అంతా అయ్యిండారా అంటే బిడ్లంతా లేదు, కంసుడు పెండ్లాల జొట్ల ఇంకా దర్పంగా ఉండాడు అని చెప్తాడు. జరాసంధుడు ఎట్లా అంటే వాడు ఇంకా అరరాక్షసుడు, కంసుడు కరెక్ట్ గా ఉండాడు, అంతే క్రూరి అనేసి చెప్తాడు జరాసంధుని పైన. నన్ను ఓ అవునా, అవును, మరి అదేం సడన్ గా ధనుర్యజ్ఞము అంటే వాడు చెప్తాడు, నీ కొడుకుల్ని చంపేదానికోసమే చాణూరా అనే ఒక మల్ల కుస్తీ పటు మన చాణూర ముష్టికాసుర అనే వాళ్ళని రెడీ చేసిండాడప్ప. హుషారుని బిడ్లు నాకు నన్నే పిలుచుకొని రమ్మని చెప్పిండాడు, నాకు వేరే విధి లేదు, నువ్వు పంపించకపోతే నేను అట్లే పోయి చెప్తాను. అయితే వాళ్ళు మహావిష్ణు స్వరూపమైండేదాని, ఇంకా నాకు భయం లేదు, నువ్వు పంపించు, నేను పిలుచుకొని పోతాను. కృష్ణ బలరాములు ఒప్పుకుంటారు. అయ్యా నువ్వేం భయం పడదు, మేం పోతాం, మేము చూసుకుంటాం కంసుణ్ణి అని చెప్పి వాడికి నమస్కారం ఆశీర్వాదం తీసుకొని నమస్కారం చేసి వాళ్ళ అమ్మని మీట్ అయ్యకపోతాడు కృష్ణుడు. రోహిణిను అక్కడే ఉంటుంది. బలరామ కృష్ణ ఇద్దరు పోయి అడుగుతారు యశోదాని. దానికి ఇష్టమే ఉండలేదు సంజు.
నువ్వు పోతే వాపస్సే రాకపోతే నా గతి ఏమి అని ఎంతెంతో ఏడుస్తుంది. లేదమ్మా ఇట్లా నేను పోనే పోవల్లా అని చెప్తాడు. అది ఆన్సరే చేయకుండా కుప్పు కూలిపోతుంది, అన్కాన్షియస్ అయిపోతుంది. అది ఏం చేస్తున్నా లేసలేదు. అది సరే రోహిణికి చెప్పేసి కృష్ణుడు బలరాములు మా అమ్మకు ధైర్యం చెప్పు, మా అమ్మని బాగా చూసుకో అని చెప్పేసి వెళ్తారు. కృష్ణుడు గొత్తు వాడు ఇంక తిరిగి వాపస్ పోయలేదు, యశోదాదేవిని చూసేదేలే లైఫ్ లో అంతే అని గొత్తు. అప్పుడు రోహిణి అడుగుతుంది, దాని గతి ఏమి పుట్టినప్పుడు ఇంకా చూసుకొని ఉంది. అలాంటి రోహిణికి గొత్తు కదా వీడు వసుదేవుని కొడుకు అనేసి. మీ అమ్మ గతి ఏమప్ప అంటే దాని ఆస్తులన్నీ తీరుస్తాను ముందర యావదో ఒక కాలానికి, ఆ వరం ఇస్తా ఉన్నానమ్మ మా అమ్మకి చెప్పిడి అని చెప్పేసి అక్కడ ఇంకా వెళ్తాడు. అక్రూరుని గాడిలోగా వాళ్ళిద్దరూ కూర్చొని వస్తా ఉంటే ఊర్లో ఉండే గోపికా స్త్రీలు రాధ ప్రతి ఒక్కరు వాడిని ఫాలో అవుతారు, వేడుకుంటారు. గాడి నడిచే కిడ్చలేదు, అంతింత గలాటా చేసలేదు సంజు. ఈ కథలో రాసలీల శ్రీకృష్ణ గోపికా స్త్రీలు రాసలీల చెప్పలేదు నేను, అది మెయిన్ పార్ట్ ఆఫ్ వృందావన్ కథ. అంత క్లోజ్నెస్ ఉంటుంది. శ్రీకృష్ణుడు ప్రతి ఒక్క గోపికా స్త్రీల జట్లను రసించిండాడు. అన్ని రూపాలు తీసుకొని ఒకడే వాళ్ళకి గొత్తే కృష్ణుడు నా జట్లనే ఉండాడు అని అంత ఖుషిగా డాన్స్లు పాటలు చేసుకొని ఉంటారు వాళ్ళు. అట్లా కృష్ణుడే వెళ్ళిపోతాడు అంటే వాళ్ళకి ఎంత నొప్పి కావచ్చు. దావు పొడుగు ఏడ్చుకొని వస్తారు సంజు. ఒక జాగాలో రాధ నిల్చుకొని ఉంటుంది. కృష్ణుడు చూస్తాడు, రాధా నమస్కారం చేస్తుంది, అంతే. అంత కుప్పు కూలిపోతుంది. దాని లోపల ఇంకా జ్యోతి వచ్చి కృష్ణుడిలో ఐక్యమైపోతుంది. ఎందరో గోపికా స్త్రీలు జ్యోతిలు వచ్చి వాడిని చేరుకుంటుంది. అంతా మాయమైపోతారు. ఈ కథ అన్ని బుక్కుల్లో లేదు, భాగవతంలో ఉంది కొంచెం, వేరే బుక్ లా ఇంకొక 2 బుక్లలాగా సెర్చ్ చేసి చదివిండే దానిలో రాసలీల అలాగా ఉంది. అంత ఋషిమునిలు కదా సంజు, వాళ్ళలో చేరుకునేకే ఆశపడిన వాళ్ళు కదా. ఇంక వాడు ఇడిచిపోతే వాపస్ వచ్చలేని అందరికీ గొత్తు. అందరూ వాళ్ళలో ఐక్యమైపోతారు. ఆ ఊరు స్పెషల్ తిండ్లు, సొమ్ములు, దుడ్లు అన్ని తట్లుగా నందగోపుడు తెచ్చి చారియట్లా పెట్టింటాడు. సో దీస్ 2 విల్ గో టు మథుర విత్ అక్రూర. అంతూ ఇంతూ అక్రూరుని జట్ల కృష్ణ బలరాం ఎల్రి మథురాకి. వన్ ఫ్రెండ్స్ ఇడుస్తారనుకోండవా, ఆ మథురా నగరం చూసేదే పెద్ద ఛాన్స్ వాళ్ళకి. ఎట్లున్నా కృష్ణ బలరాం వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ బ్యాచే వాడు వెనక్కిపోతారు. ఇంకొక రథంలా నందగోప వాన్ ఫ్రెండ్స్ సపోర్ట్కి ఎవరైనా ఉండాలి కదా కృష్ణునికి. వానికి అక్కర్లే, కృష్ణునికి అక్కర్లే ఎవరును. బట్ వీళ్ళ మనసులో నా కొడుకు అనే ఒక భావము, మా చిన్నోడు అనే ఒక భావము కదా. వాళ్ళందరూ ఒక 2-3 చారియట్ రథాల్లో ఎక్కి వాడిని ఫాలో అవుతారు. అట్లా అక్రూరుని జట్ల కృష్ణ బలరాములు వచ్చి. కృష్ణుడు ఏం చెప్తాడు గొత్త అక్రూరునికి, నువ్వు పోయి కంసునికి చెప్పు మేము వచ్చిందాము అని చెప్పేసి నీ అరమనికి నువ్వు వెళ్ళిపోప్పా, మాకి నీకి లింక్ ఉంది, నువ్వు మా పక్కోడే అని గొత్తైతే నిన్ను చంపేస్తాడు కంసుడు. సో నువ్వు అదేమీ చెయ్యొద్దు, పిలుచుకొని వచ్చిన్నాను, ఇట్లా వాళ్ళంతా వచ్చిన్నారు అని చెప్పు, మేము తెచ్చిండేదంతాను వాళ్ళకి ఇస్తాము, ఇచ్చేసి మేము డిస్పర్స్ అవుతాము అని చెప్తారు. దే హ్యావ్ టు సీ ద సిటీ కదా, దిస్ ఇస్ ద ఛాన్స్. సరే అక్రూరుడు ఏం చేసే కంసుని దగ్గర పిలుచుకొని వచ్చిండానప్ప, నువ్వు చెప్పిన పని ముగిసే అని చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు. సో కంసాకి వాడి పైన డౌటే లేదు అక్రూరుని పైన.
ఓకేనా. వీళ్ళు తెచ్చిందాన్ని నందగోపుడు ఎత్తుకొని పోయిస్తాడు. కృష్ణుడు ఎంటర్ అయ్యదే లేదు అరమనేకి. నందగోప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేరి వాళ్ళు తెచ్చిందాన్ని ఇచ్చి ప్రజెంట్ మార్క్ మేము వచ్చిన్నాము, ఇంద్ర వచ్చిన్నాము అని లెక్కియాల. అటెండెన్స్ ఇచ్చి వాళ్ళు వెళ్తారు ఊరు చూసేకి. ఇట్లా ఊరు చూసేటప్పుడు కృష్ణ బలరాములు వాళ్ళని చూస్తేనే మొదలే అట్రాక్షన్ జాస్తి కృష్ణునికి. వేరే వాళ్ళని చూసి వాళ్ళే అట్రాక్ట్ అయిపోతా ఉంటారు. ఒక అగస దోబి వీళ్ళంతా పల్లెళ్ళు కదా సంజు, పల్లి బట్టల్లో వచ్చింటారు. వాళ్ళ దగ్గర ఏముంటుంది, సావుకారులు ఉండొచ్చు కృష్ణుని పక్కల్లో, డ్రెస్ సెన్స్ లేదు. ఇప్పుడు ప్రాక్టికల్ గా తీసుకుంటే డ్రెస్ సెన్స్ లేదు. ఒక ధోబి ఏం చేస్తాడు, కృష్ణుని చూసి ఖుషి అయిపోతుంది వానికి. వాడిని పిలిచి నా దగ్గర మంచి బట్టలుంది ఇస్తాను వేసుకొనేసి, రేషంది అర్థమైనా, రేషం బట్టలు ఇస్తాడు సెట్ గా. సరే దాన్నంతా వేసుకుంటారు. దీన్ని చూసి ఇంకొకడు ఏం చేస్తాడో, జరీ వాడు కసూతి చేసేవాడు, నేకార అంటే సారీస్ మగ్గాలన్నీ పెట్టుకుంటారు వాళ్ళు, వీవర్స్. వాడేం చేస్తాడు, జరీ వచ్చిండే బార్డర్స్ దీనికి చక్క 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 అని కుట్టి కృష్ణుని డ్రెస్ ని గ్రాండ్ చేస్తాడు, కృష్ణ బలరాముల డ్రెస్ ని. అర్థమైనా. ఇంకొకడు వస్తాడు సుధామ అనేసి, వాడు పూలోడు. సంజయ్ వీళ్ళు ఒక రౌండ్ పోతా ఉండరు మథురాల. ఒక్కొక్క జాగాలో ఒక్కొక్కరు వాళ్ళని చూసి, ఆ పువ్వులోడు చూసి మంచి తులసి హార, పువ్వుల హార అన్ని వేస్తాడు వీళ్ళిద్దరికి, కృష్ణ బలరాములకి. ఇట్లే ముందరకు పోతా ఉంటారు. పోతా ఉంటే ఒక మెయిన్ రోడ్లా కుబ్జా అని పిలుస్తా ఉంటారు ఆ యమ్మని. ఆ యమ్మ పేరు త్రివక్ర. దాని బాడీ 3 వక్రంగా ఉంటుంది సంజు, డిస్ఫిగర్డ్. కరెక్టా? 3 వక్రాలు. ఆయమ్మకి నడిచేకే అయితా ఉండలే. ఆయమ్మ కృష్ణ మహావిష్ణు భక్తురాలు. అర్థమైందా? అది ఎదురుగడే వస్తా ఉంటుంది. అర్థమైనా? వీడిని చూసి తన ఖుషి అయిపోతుంది. అది ఏం బిజినెస్ చేస్తా ఉంటుంది అంటే సుగంధ సెంట్స్. మహారాజునికి మహారాణికి వాళ్ళ పక్కోళ్ళకి మాత్రమే అంత కాస్ట్లీ సెంట్స్. అర్థమైనా? అదమ్మే ఆయమ్మ త్రివక్ర. వాళ్ళిద్దరిని చూసి ఖుషి అయిపోయి ఇంటికి పిలుచుకొని పోయి వాళ్ళకి ಭೋಜనం పెట్టి ಗಂಧము ಆವಾಗ ನೂರಿ ಗಂಧ ತೆಗೆದು ಕೃಷ್ಣಂಗೆ ಬಲರಾಮರಿಗೆ ಹಚ್ತಾಳೆ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಹಚ್ಚಿ ತಿರ್ಗಾ ಅವ್ರನ್ನೆಲ್ಲ ರೆಡಿ ಮಾಡಿ ಕಳಿಸ್ಕೊಡ್ತಾಳೆ. ಆಚೆ ಬಂದಾಗ ಕೃಷ್ಣ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಗೊತ್ತಾ, ತ್ರಿವಕ್ರ ಹೆಬ್ಬೆರಳು ಮೇಲೆ ಕಾಲಿಟ್ಟು ಅವಳನ್ನ ఎత్తుతాను, టోన్ పైన కాలు పెట్టేసి త్రివక్రాని ఎత్తుతాడు. దాని డిసార్డర్ అయిపోయి ఉంటుంది కదా దాని బాడీ, పర్ఫెక్ట్ గా అయిపోయి యంగ్స్టర్ అయిపోతుంది, బ్యూటిఫుల్ లేడీ అయిపోతుంది అది. ఓకేనా? దానికి ఖుషి అయిపోతుంది. కొనాకి నా పరమాత్ముడు వచ్చి నన్ను బతికిచ్చే, నేను నీకే సమర్పణప్ప అని చెప్పి అది మనలో ఐక్యమైపోతుంది. అర్థమనా? ఇట్లా ముందరికి వస్తా ధనుర్యజ్ఞ ఎక్కడ చేస్తారో అక్కడ చూస్తాము అనేసి అక్కడ ఎగ్జిబిషన్ పెట్టింటారు సంజయ్. ఎన్నో తలలు, ఆ వంశ వెనక జనాలు యూజ్ చేసే ఆయుధాలు, ఏమంటారు దాన్ని, కత్తిలు, గురాణిలు, అన్ని వెపన్స్, అదన్నీ ఎగ్జిబిషన్ పెట్టింటారు. ధనుర్యజ్ఞంలోగా ఒక పెద్ద ధనస్సు ఉంటుంది. ఆ ధనస్సుకి కంసుడు దినము పూజ చేస్తా ఉంటాడు. అర్థమైనా? దాన్ని ఎత్తే కూడా కష్టము, అంత భారం ఉంటుంది. అదంతాను సేవకులు అక్కడ ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన జనాలకంతా చెప్తా ఉంటారు, ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఎవ్రీథింగ్ అట్లా చెప్పి చూపిస్తా ఉంటారు. అది చూసేసి కృష్ణుడు లెఫ్ట్ హ్యాండ్ లోనే ఎత్తిడిస్తాడు.
ఎత్తి ఆ బిల్ని ఇరుక్కొట్టేస్తాడు. ఆ సౌండ్కి చెవులంతా గిర్రనేసి బ్లడ్ వచ్చేసింది అక్కడుండే సైనికులకి. భయం అయిపోతుంది. పారిపోయి కంసుడికి కంప్లైంట్ చేస్తారు. ఇట్లా ఎవడో వచ్చిండాడు, నల్లగుండాడు, గంధం పూసుకో ఉండాడు, సొమ్ములు వేసుకో ఉండాడు, హార తులసి పత్ర అంతా సరాలుగా కుట్టుకొని వేసుకొని ఉండాడు, పెద్ద గ్రాండ్ డ్రెస్ లా ఉండాడు, చిన్నోడు, బట్ ధనుస్ని ఇరుక్కొట్టేసే. కంసునికి గొత్తైపోయా, ఓ వచ్చిండాడు వీడు నన్ను చంపేవాడు, కానీ చూస్తాము అనేసి వాడిని పుడికెక్కి వాడిని అబ్జర్వ్ చేసేకి డిటెక్టివ్స్ ని గూఢచారుల్ని ఇడిస్తాడు. అయినా ఇట్లా ఇడిస్తే ఆడవాళ్ళు కృష్ణ బలరాంలో ఈ ధనుస్ని ఇరుక్కొట్టేసి ఊరంతా ఖుషీగా చుట్టుకొని భోజనం చేసి ఆ భద్రాత్రి పనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉండేది మెయిన్ ఫంక్షన్. అక్కడ ఒక ఆనే ఉంటుంది సంజు, కువలయా పీడ అనేసి ఫెరోషియస్ ఎలిఫెంట్. అది దానికి మత్తు మంది ఎక్కిస్తారు, డ్రింక్ ఎక్కిచ్చి కృష్ణ బలరాములు ఎక్కడో వస్తారో అక్కడికి ఇడుస్తారు సంజు. ఆనే వచ్చే రభసానికి నాకుండే వాళ్ళంతా ఖాళీ అయిపోతారు. వీళ్ళిద్దరి పైన వచ్చేస్తుంది ఆనేను కూడాను దానిపైన ಎಕ್ಕಿ ಇದು ಹಣೆ ಇರುತ್ತಲ್ಲ, ಮರ್ಮ ಭಾಗ, ಅದು ಅಂತ ಕರೀತಾರೆ ಕನ್ನಡಲ್ಲಿ. ಅದ್ರ ಮೇಲೆ ಏಟು ಹೊಡೆದ್ರೆ ಆನೆಗೆ ಇರಕ್ಕಾಗಲ್ಲ. అక్కడ కొట్టి చంపేస్తాడు సంజు ఆనేని. అది చంపి సైనికులు గడగడ అని వాళ్ళకి కంసుని పై చెప్పాలా అనేది కూడా మర్చిపోతారు. భయానికి పార్పేడిస్తారు ఆ ఊరిడిచి. అర్థమైందా? అక్కడిని ఇంకా ఇట్లా ఎన్నో ఏమది స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టింటాడు కదా ధనుర్యజ్ఞానికి వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం. అట్లా నెక్స్ట్ బ్లాక్ పోతారు. అక్కడ కాదాట ముష్టికాసురుడు, చాణూరుడు అంతా ఫైటింగ్లు చేసి అఖాడ ఏమంటారు దానికి, ఫైటింగ్ జోన్, మొన్లోగా ఫైటింగ్ ఆడేది మల్ల యుద్ధ, దానికి అరేంజ్ చేసింటారు. జనాలు అన్ని జాగల కూర్చొని చూసేవాళ్లే జాస్తి, వీళ్ళెనకో అంత జనాలు, వీళ్ళు రొళ్ళు అందరూ వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. నందగోపుడు హుషారని చెప్తాడు. కానీ అనేసి వీడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు అఖాడానికి దిగుతారు. వాళ్లే మెయిన్ విలన్స్ కదా సంజు. కంసుడు పంపించిండే విలన్స్, ట్రైన్డ్ విలన్స్ వాళ్ళు. కంసుడు ఇది అఖాడాన్ కనబడే ఇట్లా కొంచెం హైట్ లా సింహాసనం వేసి అక్కడ కూర్చొని ఉంటాడు. వాడు చూసేదానికి వానికి కావులు జనాలు ఉంటారు. వీడొచ్చిన తక్షణం వానికి గొత్తైతుంది కంసునికి, ఓ వీడే చిన్నోడు, నందగోపుని కొడుకే అని కన్ఫర్మ్ అయ్యా. అప్పుడు తగ్గ కన్ఫర్మ్ అయ్యిండల్ల వానికి. గోకులంలో ఉండ్రి ఎవరు బిడ్డ అని గొత్తలే, బృందావనానికి వచ్చి అక్కడ ఎవరు అని గొత్తలే, ఎవరో ఉండారో అని మాత్రమే గొత్తు. సో వీనికి కన్ఫర్మ్ అయ్యా. వీళ్ళిద్దరూ బలరాముడు కృష్ణుడు ఇద్దరును మల్ల యుద్ధం చేస్తారు. ముష్టికాసుర చాణూర ఇద్దరి పైన మల్ల యుద్ధం చేసి వాళ్ళిద్దరిని సొంపేసి, సొంపిన ఫోర్స్ కి అక్కడుండే జనాలకు నమ్మే కాకుండా జయ జయకారాలు వేస్తా ఉంటే కృష్ణుడు ఏం చేస్తాడు, ఒకేసారి కుప్లిచ్చుకొని జంప్ చేసుకొని వచ్చి కంసుని చెస్ట్ పైన కూర్చొనేస్తాడు. వాడిని నీడ్స్ కిందకేసి చేసి ఒగ్గేట్ చెస్ట్ పైన, అంతే కంసుని ప్రాణమే అయిపోతుంది. అంత ఫెరోషియస్. 3 పూట్లు కృష్ణుడినే జపం చేస్తాడు. ఎప్పుడొచ్చి చంపేస్తాడో ఒట్లా కృష్ణుని నెనుసుకుంటా ఉండే. అట్లా వాడికి కృష్ణుని చేతిలోనే ప్రాణం పోయా. ఒట్లా కంస అవతారం ముగిసే కృష్ణుడే వాడిని చంపేస్తాడు.
కంసుడు సత్యాన్ని గొత్తైన తక్షణ వాడి పెండ్లాలు వస్తారు కదా, ఆస్తి ప్రాప్తి ఆస్తి ప్రాప్తి వాళ్ళు వచ్చి ఏడుస్తారు. అప్పుడు వాళ్ళని సమాధానం చేసి, మామే కావాల కదా సంజు, కంసుని చెల్లెలతోనే దేవకి సమాధానం చేసి కంసుని అంత్యక్రియలన్నీ కృష్ణుడే నిల్చుకొని చేపించి, శరమనిల జైల్లో ఉంటారు కదా వసుదేవ దేవకిని, వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించి, ఉగ్రసేన దాపక ముందా కంస వాళ్ళ అయ్య వాడు ఇంకా బతికే ఉంటాడు, వాడు జైల్లోనే ఉంటాడు. వాణ్ణి పిలిపించి ఉగ్రసేన మహారాజుకే పట్టం కడతాడు తిరగా మథురాల. వాడికి ఆశీస్ వచ్చిండలేదు సంజు, త్రోన్ ఆశీస్ వచ్చిండలేదు ఉగ్రసేనునికి. వాణ్ణే కూర్చోపెట్టి, వానికి సింహాసనం పైన కూర్చోపెట్టి పట్టాభిషేకం చేస్తాడు. ఇంతంతా ఆయన నందగోపుడు వెళ్తామా కృష్ణ అని అడుగుతాడు ఊరికి. అప్పుడు వసుదేవ దేవకిలు చెప్తారు, వాణ్ణి బిడ్డప్పుడు ఇంకా సాకి ఇంత పెద్దగా చేసి కంసునట్లా వాణ్ణి ఎదిరించి వాణ్ణి చంపి మా రాజ్యభారం మా చేతికి ఇచ్చినారు, ఇంకైనా మా కొడుకుని మేమే పెంచుకుంటాము, దయచేసి వాణ్ణి మాకే ఇయ్యండి. సరే నందగోపుడు ఏమీ మాట్లాడలే, మనకు గుర్తు నెక్స్ట్ అయ్యేది ఏమి అనేసి. సరిగ్గా బలరాముడిని అక్కడే పెట్టుకుంటాడు కృష్ణుడు, వాడిని పంపించలేదు. బలరామునికి కృష్ణునికి ఆశీర్వాదం చేసి అక్కడే ఇడిచేసి వెళ్ళిపోతారు. ఊరోళ్ళంతా వాపస్ వెళ్ళిపోతారు, వాడి ఫ్రెండ్స్ వాపస్ వెళ్ళిపోతారు. ఇప్పుడు వీడు మహారాజుకు కావలసినోడు ఆయా కృష్ణుడు. వానికి ఏమీ విద్య లేదు, యావ శస్త్రాభ్యాసము గుర్తులేదు, వానికి అన్నీ కావాల కదా. సరే వాణ్ణి ఉజ్జయిని అనే ఊర్లో, ఇప్పుడు ఆ ఉజ్జయిని ఉంది, ఆ ఉజ్జయినిలో సాందీపని అనే ఒక గురువుల ఆశ్రమం ఉంటుంది. ఎస్, అక్కడికి పంపిస్తారు సంజు విద్యాభ్యాసానికి. కృష్ణ బలరాములు ఇద్దరు సాందీపని ఆశ్రమానికి పోతారు. అక్కడ మొదలు ఆశ్రమాల్లో విద్య నేర్చుకునేకపోతే ఊరికే స్టడీస్ మాత్రం ఉంటా ఉండిండ్లే, వాళ్ళు ప్రతి ఒక్కటి చేయాల్సిందే. గోవుల్ని కట్టుకుంటా ఉండ్రి ఆశ్రమాల్లో, దాన్ని క్లీన్ చేసేదాన్ని ఇంకా పట్టి, నీళ్లు తెచ్చేదాన్ని ఇంకా పట్టి, హోమం చేసేకి కట్టెలు మోసుకొని వచ్చేదాన్ని ఇంకా పట్టి, ఫుడ్ భిక్షము అడిగేదాన్ని ఇంకా పట్టి, ప్రతి ఒక్కటి చేయాల్సిందే. వాళ్ళ బట్టలు వాళ్లే ఉదుక్కోవాల్సిందే, పాత్రలు వాళ్లే కడగాల్సిందే. గురువులు పెండ్లాము మేల్ విచారం చేస్తారు కదా, భోజనాలు శిష్యులకంతా భోజనాలు కావాలి కదా, దానికి హెల్ప్ చేయాల్సిందే. ఇట్లా ప్రతి ఒక్క పని నేర్చుకునేకి అక్కడ అవకాశం ఉంటా ఉండే. జతకి వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో దాన్ని స్పెషలైజ్ చేపిస్తా ఉండ్రి అక్కడ. మామూలు బేసిక్ నాలెడ్జ్ జతకి ఎవరికి దానిపైన ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బాగా చెప్పి ఇప్పుడు స్పెషలైజ్ చేసుకోవాలి. ఎంబీబీఎస్ అంటే ఉత్తి ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, దాంట్లో పీడియాట్రిక్ వేరే, నర్వ్స్ వేరే, ప్రతి అట్లా ఉంటా ఉండే. అక్కడ ఒక ఫ్రెండ్ అవుతాడు కృష్ణునికి, సుధామ అనేసి, చాలా పేదింటిని ఇంకా వచ్చింటాడు. మన కృష్ణుని చూస్తే చాలా ఇష్టము. కృష్ణుడు చేసే పనులు కూడా వాడే చేసేసి కృష్ణుడే చేసేని చెప్తాను, నువ్వు కృష్ణ కూర్చో నేను చేస్తాను నీ పని, నేను చేస్తాను నీ పని అని. వాడు బుద్ధివంతుడే, ఇంటెలిజెంటే, వాడు చదివేకే వచ్చిండాడు, బ్రాహ్మిన్. వాడు కృష్ణుని చూస్తే అంత ఇష్టము, వాడి పనులు కూడా చేస్తా ఉంటాడు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇట్లే డిగ్రీ ఒక ఇది ముగ్గిచ్చల్లా అని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, కృష్ణ బలరాములు దేవండి తనప్ప మనకు గుర్తుండేట్లా 64 days లా అన్ని వేదాలు నేర్చుకుంటారు. 12 days లా గజ శిక్షణ, అశ్వ శిక్షణ, హార్స్ పైన, ఎలిఫెంట్స్ పైన రైడింగ్ ని ఇంకా పట్టి, దాన్ని ఎట్లా పಳగిచ్చల్లా అని పట్టి, దానిపైన కూర్చొని యుద్ధం ఎట్లా ఆడల్లా, ಕತ್ತಿ ವರ್ಷೆ ಗದೆ ಪ್ರತಿ ಒಂದು ಕಲಿತಾರೆ. ಅದು ಬಿಟ್ಟು ಇನ್ನು 80 ದಿನದಲ್ಲಿ
ಧನುರ್ವೇದ, ಬಾಣ, ಬಿಲ್ಲು ಬಾಣ, ಮಂತ್ರ, ತಂತ್ರ, ಶಸ್ತ್ರಗಳು, ಯಾವುದೇ ಶಸ್ತ್ರ, ಈಟಿ, ಕತ್ತಿ, ಪ್ರತಿಯೊಂದು ಭರ್ಜಿ, ಆತರ ಶಸ್ತ್ರಗಳು ಹೆಂಗೆ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು అనేది ప్రతి ఒక్కటి నేర్చుకొని వాపస్ మథురాకు వస్తారు. ఇట్లుండేటప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడో అక్రూరుని మీట్ అవుతాడు. మా అత్త కుంతీదేవి హస్తినావతిలా ఉంది, వాళ్ళు ఏ మైరీనైనా నాకు గొత్తు కావాలా. మా అమ్మ దేవకి, మా అయ్య వసుదేవుడు ఉన్నాడు కదా, వాడి కజిన్ వచ్చి కుంతి, వాళ్ళు ఎట్లుండారో నేను తెలుసుకోవాలా, నువ్వు ఒకసారి చూసుకొని వచ్చి చెప్పు అంటాడు. సో అక్కడ లింక్ శురువైతుంది కృష్ణునికి హస్తినావతి కుంతికి. అత్త కూతురు కదా అదే, అత్త అది. తన పైన ఏ మాయా అని తెలుసుకొనరా అని చెప్పాడు. సంజు గురుకులంలో ఈ శస్త్రాలు విద్యలు ఇంత మాత్రమే కాదు, రాజకారణం కూడా చెప్పిస్తా ఉండ్రి. పాలిటిక్స్ అది కూడా చెప్పిస్తా ఉండ. అది మహారాజుల బిడ్డలకైతే అదే మెయిన్ గా ఉంటా ఉండే. ఈ శస్త్రాభ్యాసం జొత్తుకి పాలిటిక్స్ నేర్పిస్తా ఉండ్రి. సో అక్కడ వాడు అక్రూరుని అక్కడికి పంపిస్తాడు హస్తినావతికి, ఏ మాయ చూసుకుందా అని. మథురాలో ఏమైంటుంది అంతలోగా వీళ్ళు విద్య నేర్చుకొని వచ్చే పొద్దుకి అంటే, కంసుడు చచ్చిపోయా కదా, వాడి పెండ్లాల ఆస్తి ప్రాప్తి కదా, వాళ్ళిద్దరు అక్కడుండే కాకుండా వాళ్ళ అప్పు దగ్గరికి పోతాడు, జరాసంధుని దగ్గరికి. జరాసంధం మొదలే అర్ధం రాక్షసుడు, వాడికి సానా శక్తి, వాడిని సోలిచ్చే వాళ్ళే ఉంటా ఉండాలి. సంజు అంత పెద్ద సైన్యం ఉంటుంది వానికి. వాడు ఫైటింగ్ వీళ్ళని చంపేస్తాము అని మథురాకు వస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, కృష్ణ బలరాములు ఇంకా వీళ్ళు ఇప్పుడు కొత్తగా నేర్చుకొని వచ్చిండారు, యుక్తితో వాడిని సోలిస్తారు. వాళ్ళకి శక్తి లేదు, సైన్యం లేదు, ఏమీ లేదు వాడికి ఎగెనెస్ట్ గా అంత ఫైట్ చేసేకి. సో తలుపయోగించి ఒక్కొక్కసారి ఒక్కొక్క తర మోసం చేసి వాడిని 16 times వస్తాడు సంజువాడు మథురాని అటాక్ చేసేకి. ఇట్లా 16 times వచ్చి అటాక్ చేసి సోల్పై పోతాడు. దీన్ని ఇంకా మనకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఇంకొక సోదరత్తే కృష్ణుడు, వసుదేవన్ ಇನ್ನೊಬ್ಬಳ కజిన్ శిశుపాల అని ఉంటాడు, వాణ్ణి రెడీ చేసుకుంటాడు. సింధు దేశం ఇంకా జరాసంధుని ఫ్రెండ్ ఒకడు ఉంటాడు కాలయవన అనేసి, వాళ్ళిద్దరిని సెర్చ్ చేసుకొని వీడిని చంపేదానికి రెడీ అవుతా ఉంటాడు. కృష్ణకి సోదరತ್ತೆ కుంతి కదా, ವಸುದೇವನ್ಗೆ ಇನ್ನೊಬ್ಳು ತಂಗಿ ಇರ್ತಾಳೆ. ಕುಂತಿ ಒಂಥರ ಕಸಿನ್, ಇನ್ನೊಂದು ಕಸಿನ್ ಶ್ರುತಶ್ರವ, మొగుడు ధమఘోష. వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుడతాడు, కృష్ణునికి నా చిన్నోడే. ఆ బిడ్డ పుడితే ఆ బిడ్డకు 3 కండ్లు, 4 shoulders అంటే 4 చేతులు, హ్యాండ్స్ విత్ షోల్డర్స్, ఇంకా 4 చేతులు, 3 కండ్లు పుడుతుంది. అట్లుండే బిడ్డ. వాళ్ళ అమ్మ వాళ్ళకి చాలా భయం అయిపోతుంది. చూపిస్తారు, జాతకాలు చూపిస్తారు కదా, పుట్టింది ఇది సరిగ్గా ఉందా లేదా అని చూపిస్తే ఒక ఋషి చెప్తాడు, ఓ వీనికి దేవుణ్ణి ఇంకానే సావు, దేవుడు అంశం ఉండేవాడు ఎవడైనా ఈ బిడ్డను ముడితే ఆ 3 కండ్లు ఉండేది 2 కండ్లు అవుతుంది, 4 భుజాలు ఉండేది 2 భుజాలు అవుతుంది. బట్ ఏమింటే ఎవరు చేతిలోగా అట్లా అవుతుందో వాడే వాడిని చంపుతాడు. ఈ వీణ జాతకంలోగా అట్లుంది అనేసి వాళ్ళకి శిశుపాల అని పేరు పెట్టరా. వచ్చిన వాళ్ళందరినీ నా బిడ్డను ముట్టండా, తల్లికి ఆశ అంత వికృతంగా ఉంది బిడ్డ కదా, అది బాగా కావాలని ఆశ ఉంటుంది కదా, ఎట్లయినా చేసుకోవాల కదా, ఇట్లా ముట్టిపిచ్చి చూస్తా ఉంటారు. కొనాకి కృష్ణుడు వస్తాడు, వాడు ముట్టిన తక్షణం సరిపడిస్తాడు బిడ్డ.
వాళ్ళమ్మ అడుక్కుంటుంది, కృష్ణ నేను నీకు అత్త, నాకు ఒకే ఒక ఆశ, నా కొడుకుని నీవే చంపుతావు అని వాడి జాతకంలో ఉంది, అవునా? అట్లీస్ట్ ఒక 100 తప్పులైనా చూసి ఇడిచేయప్ప, 100కు పైన తప్పులు చేస్తే నీ ఇష్టము, అట్లీస్ట్ 100 తప్పులు చేసే తనక వాడిని చంపొద్దు, దయచేసి ఇడిచేయి. ఆయా అత్త, కానీ 100 తప్పులు అయిపోయి ఆమెట వాడు తప్పే చేస్తే వాడిని చంపుతాను. శిశుపాలుడు పెద్దోడు అయితా 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 ఇదంతా తెలుసుకుంటాడు కథ, అర్థమైనా? కథ తెలుసుకొని వాడిని కృష్ణుని చూస్తేనే హేట్ రిలేషన్షిప్ అయిపోతుంది. వాడు జరాసంధుని సాధిస్తాడు, క్లోజ్ ఫ్రెండ్ అయిపోతాడు జరాసంధునికి. ఇప్పుడు ఇంత కృష్ణుని కథ తెలుసుకుని మహాభాగవతం, అర్థమైనా? భాగవతంలో కృష్ణుని పార్ట్ మాత్రమే నేను చెప్తా ఉండేది, భాగవతం చెప్పేదానికి ఎవరికి సాధ్యం లేదు, నా ఎట్లా వాళ్ళకి సాధ్యమే లేదు. ఇప్పుడు తిరిగి వాపస్ హస్తినావతికి పోతాం, అర్థమైనా? అక్కడ ఏ మాయా అని తెలుసుకోవాలా కదా మనము. సో ఇప్పుడు వి విల్ గో టు హస్తినావతి.